అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొనలేదు. నక్సలైట్ ఉద్యమాన్ని మీరు అణిచేశారు. యాజ్ అఫ్కోర్స్ ఆ డ్యూటీలో భాగంగా చేశారు. అందుకని మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తెలంగాణ ఈ స్థితిలో ఉంది అంటే దాంట్లో మేము కూడా కొంత కంట్రిబ్యూట్ చేసాము. కోనేరు కొనప్పని మళ్ళీ చేర్చుకుంది. అది మిమ్మల్ని అవమానించడం కాదా? సిర్పూరు ప్రజలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను వాళ్ళ ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నారు. మీ పార్టీ నాయకురాలు ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత చెప్తున్నారు, సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక న్యాయమే జరగట్లేదు, బీసీ ఎస్సీలకు. ఆమెకు స్క్రిప్టు రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకెవరో ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. అమిత్ షా చెప్పినట్టు 2026 మార్చి 31 నాటికి అసలు నక్సలిజం లేకుండా పోద్దాం. ఆయన కేవలం కైనటిక్ డైరెక్షన్లో ఆలోచిస్తున్నారు. అంటే తుపాకులు, ఎన్కౌంటర్లు, సరెండర్లు అట్లా. మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రవీణ్ కుమార్ నమస్తే. నమస్తే అండి. మీరు బీఆర్ఎస్ పార్టీలో హ్యాపీగా ఉన్నారా, మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారా, లేక బాధతో గత్యంతరం లేక కొనసాగుతున్నారా? చాలా హ్యాపీగా ఉన్నా, మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా. బాధ అసలు కనిపించడం లేదు. మొహంలో కనిపించట్లేదు, కానీ ఏమన్నా లోపల ఏమైనా ఉందా? అబ్సల్యూట్లీ నాట్. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్. చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఓకే. కానీ మీకు ఇప్పటిదాకా ఒక స్థిరమైన నియోజకవర్గం లేదు. పార్టీలో మీకు నిజానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తారు అనే ప్రచారం జరిగింది, కానీ ఇప్పటిదాకా అలాంటి పదవి కూడా మీకు రాలేదు. అయినా మీకేం బాధ లేదా? నేను అసలు అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో రాలేదు. నేను చాలా సాదాసీదాగా వచ్చిన, చాలా సేవ చేయాలని వచ్చాను. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆశయంతో నేను వచ్చాను. అందుకొరకు నాకు ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పర్సనల్గా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. మీ రాజకీయ భవిష్యత్తు గురించి ఏమన్నా ఆందోళన, టెన్షన్? అసలే లేదు. అసలే లేదు. అలాంటి టెన్షన్ ఉంటే నేను అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు. కానీ మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ ప్రయారిటీ తగ్గింది పార్టీలోనే ప్రచారం బాగా గట్టిగా జరిగింది. అబ్సల్యూట్లీ నాట్. లేనే లేదు. అదెవరో ప్రతిరోజు సోషల్ మీడియాలో అందరి మీద దాడులు చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. సో ఆ బ్యాచ్లో ఎట్లా దాడులు చేస్తుంటాయి, అబద్ధాలు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంటారు. కానీ నేను అసలు ఎప్పుడు కూడా అట్లా ఆలోచించాను. నాకు ఆలోచించే అవసరం కూడా లేదు. నేను నా అధికారిగా ఒక 26 సంవత్సరాలు పనిచేశాను. నాకు ఆ ఉద్యోగం ఇంకా చాలా అనిపించింది. నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. అంతే తప్ప రాజకీయాల్లో నాకు ఈ దర్పం ఉండాలి, ఈ హంగు ఉండాలి, ఈ ఆర్భాటాలు అవన్నీ నేను చూసిన ఆల్రెడీ. సో వాటి గురించి నేను రాలేదు. నేను ప్రజల గొంతుకగా ఉండాలనుకున్నాను. ఏ వర్గాల ప్రజలైతే అణచివేతకు గురైనారో వాళ్ళ వాయిస్ వినిపించడానికి ఎవరు ముందుకు రావడం లేదో నేను వాళ్ళందరికీ ఒక గొంతుగా నిలవాలనుకున్నాను. సో అందుకొరకే నేను రాజకీయాల్లో ఉన్నా. అంతే తప్ప నేను బాధతోనో లేకపోతే ఒకరు అణచివేయ వ్యక్తిని కాదు. నేను బాధతో ఉండే సందర్భం ఎప్పుడు రాలేదు. మీరు శాసనసభకు, పార్లమెంటుకు వెళ్ళాలనే ఆశతో ఉన్నారు. ఇప్పటిదాకా మీ ఆశ నెరవేరలేదు. నెరవేరుతుందని అనుకుంటున్నాను. నెరవేరుతుందనే ఆశయంతోనే పనిచేస్తున్నాను. నెరవేరుతుందని అనుకుంటున్నాను. గట్టి నమ్మకం అయితే ఉంది. ఏదో ఒక రోజు తప్పకుండా శాసనసభలోనో లేకపోతే చట్టసభల్లో నేను పీడిత ప్రజల గొంతుకగా నా వాణి వినిపిస్తానని అనుకుంటున్నాను. మీరు కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించాలని మీరు కోరుకుంటున్నారు. అవును. కానీ మీ అభ్యంతరాలను లెక్క చేయకుండా, మీ వ్యతిరేకతను పట్టించుకోకుండా పార్టీ మీ మాజీ నాయకుడిని కోనేరు కోనప్పని మళ్ళీ చేర్చుకుంది. అది మిమ్మల్ని అవమానించడం కాదా? లేదు. కోనేరు కోనప్ప గారిని పార్టీ రకరకాల అవసరాల కోసం పార్టీలోకి ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు. పార్టీకి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఎంతోమంది పార్టీలోకి వస్తామని అన్నప్పుడు పార్టీ నో అని ఎప్పుడు చెప్పదు. ఏ పార్టీ కూడా చెప్పదు మీరు మా పార్టీలోకి వస్తామంటే వద్దని. రాజకీయాల్లో ప్రత్యేకించి రాజకీయం అంటేనే స్వచ్ఛందంగా నడిచే కార్యక్రమం. సో కోనేరు కోనప్ప గారు ఈ పార్టీలోకి వస్తామంటే మేము వద్దు అని ఎవరు అన్నారు? సో నాకు పార్టీ. మీరు వ్యతిరేకించారా లేదా? ఆయన రావటం పట్ల మీకు అభ్యంతరం ఉందా లేదా? పార్టీ అవసరాల కోసం, పార్టీ ప్రయోజనాలు ముఖ్యం నాకు. సో పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. పార్టీ రకరకాల కారణాల వల్ల లేకపోతే రకరకాల సమయాల్లో రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు. సో పార్టీ తీసుకునే నిర్ణయాన్ని మనం వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. కానీ నేను ఏం చెప్పానంటే సిర్పూరు ప్రజలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను వాళ్ళ ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నారు. సో అది పార్టీ గౌరవిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకైతే నాకు పార్టీ నుంచి అలాంటి
ఏమంటారు పార్టీ నుంచి నన్ను నిరాశపరిచే సంకేతాలు అయితే నాకు పార్టీ నుంచి. కానీ కోనప్ప చాలా స్పష్టంగా బహిరంగంగా చెప్పారు, నేనే ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నా, కాగజ్ నగర్ నుంచి నేనే పోటీ చేస్తా అని. అయినా మీరు ఇంక ఏ ఆశతో ఏ నమ్మకంతో ఉన్నారు? చూస్తారు కదా, అయ్యో మీరు ఇప్పుడే ఎందుకు తొందర, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో చాలా మారుతాయి. సో ఇప్పుడు నేనేమంటానంటే పార్టీ రకరకాల కారణాల వల్ల, రకరకాల అవసరాల వల్ల ఎంతోమంది వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, పోయిన వాళ్ళు మళ్ళీ వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళను లోపలికి తీసుకోవడంలో తప్పులేదని నేను అనుకుంటాను. కానీ వాళ్ళు ఎందుకోసం వచ్చారు, ఏంటి వచ్చినా పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం చేస్తుంది, అంతే తప్ప నేను ఇక్కడ దాని 3 సంవత్సరాల తర్వాత వచ్చే విషయం గురించి నేను ఇక్కడ ఏం చెప్పలేను. పార్టీకి లాభం అని తీసుకున్నారు, కానీ వ్యక్తిగతంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నష్టం జరుగుతుందా లేదా? నాకైతే ఒక్కటండి, నాకు సిర్పూర్ నియోజకవర్గంలో నా ఓటర్ నాకున్నాడు. నాకు 45,000 మంది కోనేరు కోనప్ప గారు అధికార పార్టీలో ఉన్నప్పుడే నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేస్తే నాకు 45,000 మంది నన్ను నమ్మి నా వెనుక నడిచారు. 3 నెలల ముందర వెళ్ళాను, కేవలం 3 నెలల ముందరనే వెళ్ళాను. 3 నెలల ముందర వెళ్తేనే నాకు 45,000 మంది దాదాపుగా ఓటేశారు. సో తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళ సంఖ్య ఇప్పటికే బాగా పెరిగింది. ప్రజల లోపల ఇంకా నేను ఓడిపోతే చాలామంది కూడా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వెళ్ళిపోతారు, కానీ వెళ్ళిపోలేదు. నేను అక్కడ నాకు ఇల్లు ఉందండి, నేను ఓటర్ని అక్కడ. సో నాకు సొంత ఇల్లు ఉంది. సో నేను నా శేష జీవితం అంతా కూడా నేను సిర్పూర్ కాజ్నగర్లోనే గడపాలనుకుంటాను. మా వైఫ్ కూడా దానికి ఒప్పుకున్నారు, మా పిల్లలు కూడా ఒప్పుకున్నారు. సో అలాంటప్పుడు నాకు రాబోయే రోజుల్లో తప్పకుండా సిర్పూర్ ప్రజలు ఆదరిస్తారని. మీకు ఏంటి సిర్పూర్ కాగజ్ నగర్కి మీకున్న అనుబంధం ఏంటి? మీకు అంత పట్టుదల ఏంటి అక్కడే పోటీ చేయాలని? చాలా మంచి ప్రశ్న. సో సిర్పూర్ కాగజ్ నగర్ ఏంటంటే నిజంగా మహనీయుల వాదాలతోని పునీతమైన నేల. అది ఛత్రపతి శివాజీ గారు కావచ్చు, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, లేకపోతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు కావచ్చు, కొమరం భీం గారు కావచ్చు, మనం ఎవరైతే సామాజిక ఉద్యమ పితామహాలు అనుకుంటున్నామో వాళ్ళందరి ఆలోచనలతో పునీతమైన నేల సిర్పూర్. తల్లి ఎట్లయితే బిడ్డను హక్కున చేర్చుకుంటుందో ఆ విధంగా సిర్పూర్ గడ్డ నన్ను హక్కున చేర్చుకున్నది. వాళ్ళు నా కులం చూడలేదు, నా ఊరు చూడలేదు, ఏం చూడలేదు. ఈ సారు చాలా మంచోడు. నేను బెల్లంపల్లి ఏఎస్పీగా పనిచేసినప్పటి నుంచి నాకు ఆ ప్రాంతంతో పరిచయాలు ఉన్నాయి. పుట్టి పెరిగిన జిల్లా మహబూబ్ నగర్ మీద మీకు ఏమైనా అభిమానం ఉందండి. ఉన్నాయా? మహబూబ్నగర్ జిల్లా మీద కూడా అభిమానం ఉంది, లేదంటే అట్లెట్ ఉంటుంది. నాగర్ కర్నూలులో నేను ఎంపీగా కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చి నాగర్ కర్నూలు ఎంపీగా నువ్వు పోవాలి, యు ఆర్ ద బెస్ట్ క్యాండిడేట్ అని అన్నప్పుడు నాగర్ కర్నూలు ఎంపీగా నేను పోటీ చేశాను. నాగర్ కర్నూలు ఎంపీ పోటీ చేస్తే నాకు 3,23,000 మంది ఓటర్లు ఓటేశారు నాకు. కానీ మీరైతే కాగజ్ నగర్ని మీ కార్యస్థలంగా ఎంచుకున్నారు. కానీ అక్కడున్న కొత్తగా చేరిన కోనేరు కోనప్పను గతంలో మీకు ఆయనకు చాలా రాజకీయ వైరమే ఉన్నా కూడా మీరు బీఎస్పీలో ఉన్నప్పుడు ఆయన ఒక గజ దొంగ, ఒక డెకాయిట్ అని విమర్శలు చేశారు. అలాంటి వ్యక్తితో ఆయన కూడా మీ మీద చాలా విమర్శలు చేశారు. మీరిద్దరు కలిసి పనిచేసే అవకాశం ఉందా? అది ప్రజలు నిర్ణయిస్తారు. నేను మీరు ఆయనతో కలిసి చేతులు కలిపి ఆయనతో మీరు భుజం కలిపి పక్కన కూర్చొని కలిసి భోజనం చేసి కలిసి పనిచేస్తారా? అది సమయమే నిర్ణయిస్తుంది, ఇప్పుడేం చెప్పలేము. మీ మనసులో ఏముంది పనిచేస్తారు? అది సమయమే నిర్ణయిస్తుంది, ఇప్పుడు నేనేం చెప్పలేను. పార్టీ నేను విశాలమైన పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నేను కోనేరు కోనప్ప గారిని పార్టీ తీసుకుంటుందంటే నేను అభ్యంతరం చెప్పలేదు. ఏ మాటకు ఆ మాట మాట్లాడాలి. ప్రజాక్షేత్రంలో ఉన్నా కాబట్టి ప్రజల ముందర అబద్ధాలు మాట్లాడకూడదు కాబట్టి. మీ సీట్ ఆయన తీసుకుంటున్నా కూడా మీకేం అభ్యంతరం లేదా? కోనేరు కోనప్ప గారు నా సీట్ తీసుకోవడానికి ఆయన ఎట్లా తీసుకుంటాడు, ఆయన నా సీట్. కానీ నేనేమంటున్నంటే అనుచరులు ఆయనకున్నారు. ప్రవీణ్ కుమార్ కూడా 45,000 మంది ప్రజలు గతంలో ప్రవీణ్ కుమార్ని ఆదరించి. కానీ ఎవరు ఒక్కలే పోటీ చేయాలి కదా, ఇద్దరైతే చేయలేరు. కేసీఆర్ గారు డిసైడ్ చేస్తారు కదా, పార్టీ డిసైడ్ చేస్తుంది. సో పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. అందుకొరకే 3 సంవత్సరాలు ఉంది ఇంకా దానికి. 3 సంవత్సరాల ఎప్పుడే ఎందుకు చెప్పడం. ఇంకా ప్రజలు కూడా వాళ్ళ ఆకాంక్ష. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? నా మనసు, తర్వాత సిర్పూర్ ప్రజలు వాళ్ళందరి ఆకాంక్ష నేను అక్కడి నుంచే పోటీ చేయాలని, నేను కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నాను. పార్టీని నేను ఒప్పిస్తాననే నమ్మకం నాకుంది. అది నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ పార్టీ మిమ్మల్ని మీ సొంత నియోజకవర్గం అచ్చంపేట నుంచో ఆలంపూర్ నుంచో పోటీ చేయమంటే? సిర్పూరే నా సొంత నియోజకవర్గం, సిర్పూర్ ఓటర్ అండి. చాలా గట్టిగా ఉన్నారు. సిర్పూర్ ఓటర్ నేను. ఈ మధ్యకాలంలో గువ్వల బాలరాజు అని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో వెళ్ళిపోయారు. ఏం చేశారు? ఎందుకు పంపించారు ఆయన? మీరు పార్టీ బాలరాజు గారిని అడగాలి మీరు. ఆయన మీరే పంపించారు, మీ వాళ్ళు వెళ్ళిపోయినా. ఇక అంతకన్నా అమాయకుడు, అంతకన్నా మూర్ఖుడు ఇంకోటి ఉండడు ఆయన మాట అంటే మాత్రం. సో ఆయన ఎందుకోసం అంటే నిజంగా ఆయనే చెప్పాలి. ఆయన ఏం చేసిండని బీజేపీ, ఆయన ఎందుకు బీఆర్ఎస్ని వీడిండో ఎవరికి తెలియదు.
ఎందుకు బీజేపీలోకి పోయిండో కూడా ఎవరికి తెలియదు. బాలరాజు గారే కరెక్టే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అంతే తప్ప అది నన్ను అడిగితే నేనేం చెప్తాను. కానీ బీఆర్ఎస్లో మీ ఆధిపత్యం పెరిగింది, మీ ప్రజలు తట్టుకోలేక వెళ్ళిపోయారని చెప్పేసి ఆయన చాలాసార్లు అన్యాయం. చెప్పారు. ఏం చేశారు ఆయన? ఎందుకంత నేను ఒత్తిడి పెట్టారు? బీఆర్ఎస్ ఒక్క నిమిషం అండి, నేను బీఆర్ఎస్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 1.5 year అయింది. బాలరాజు గారు బీఆర్ఎస్లో 2009 నుంచి ఉన్నారు. 2009 తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆయన 2009లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి నుంచి మొన్నటి దాకా బీఆర్ఎస్లోనే ఉన్నారు. సో బాలరాజు సీనియరా, నేను సీనియరా? బాలరాజే సీనియర్. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేకి కూడా పనిచేశారు. ఒకసారి ఎంపీగా, జిల్లా ప్రెసిడెంట్, అదేవిధంగా ఆ పార్టీకి విప్ ఇచ్చారు ఆయనకు. సో ఆయన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానన్నా కూడా కేసీఆర్ గారు అడ్డం చెప్పలేదు. మరి అలాంటి పార్టీ ఒక్కసారి ఓటమి రాగానే మనం అంత కుంగిపోయి పార్టీని వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. మరి బాలరాజు గారు ఎందుకు వదిలిపెట్టిపోయి ఆయన కూడా ఇప్పటికి కూడా చెప్పలేకపోయారు. కానీ మీరు రావడంతోనే పార్టీలో చాలా కీలక పోస్టులోకి వెళ్ళారు, ప్రధాన కార్యదర్శి అయ్యారు. మీ పలుకుబడి ఉపయోగించి ఆయన స్థాయి తగ్గించే ప్రయత్నం చేశారా? పాసిబుల్. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని 2024 మార్చి 15వ తారీఖు నాడు నేను బీఎస్పీకి రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ గారు నన్ను నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మీరు పోటీ చేయండి అన్నప్పుడు నేను ఎలాంటి కండిషన్స్ వారి ముందు పెట్టలేదు. నాకు పెట్టే నైజం కూడా కాదు. నేను ఒక్కటే చెప్పాను కేసీఆర్ గారికి, సార్ నేను పీడిత ప్రజల పక్షపాతిని, నేను ఎప్పుడైనా కూడా ఈ వేదిక మీద కూడా తెలంగాణ వాదము బహుజన వాదము రెండు ఒకటే అనే బలంగా నమ్మే నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడున్నా కూడా పీడిత ప్రజల కోసమే పనిచేస్తాను అంటే నీకు అద్భుతమైన అవకాశాలు రాబోయే రోజుల్లో ఉంటాయని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మీరు అక్కడికి వచ్చి ఆయన సీటుకి ఏమైనా పోటీ అవుతారని ఆయన భయపడ్డారా? అంత భయపడ్డాడు ఏం రాజకీయం చేస్తాడండి, నాకు అర్థం కాదు. అంత భయపడే వ్యక్తి అయితే అసలు రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగాలి. అట్లా భయపడతారు ఎవరైనా, పోటీకి ఎవరైనా వచ్చిందనుకో, యాక్సిడెంట్ అన్న ఎవరైనా వచ్చిందనుకోండి, వస్తే ఏంది భయపడతారా? పోరాడాలి. అంటే మీరు బలంగా కనిపించారే ఆయనకంటే. అది ప్రజలు నిర్ణయిస్తారు. బాలరాజు అనుకుంటే అయిపోతుందా? మీరు పార్టీలో చేరినప్పుడు మీకు ఏమైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇంకేదైనా పోస్ట్ లేదండి. నేను హామీ ఇచ్చారా? లేదండి, నేను అడగలేదు. మీరు అడగలేదు? పార్టీ నుంచి కేసీఆర్ నుంచి మీకు హామీ వచ్చింది? లేదండి. మీరు గతంలో నిరుద్యోగుల కోసం గొంతెత్తారు. ఎస్. మరి రేవంత్ రెడ్డి టీజీపీఎస్సీ చైర్మన్గా రమ్మని ఆహ్వానించినప్పుడు మీరు ఎందుకు ఒక ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు, ఎందుకు వద్దనుకున్నారు? చాలా మంచి ప్రశ్న. నేను టీజీపీఎస్సీ చైర్మన్గా మనం చేసేది ఉండదండి. నేను కొత్తగా వాల్యూ యాడ్ చేసేది ఉండదు అందులో. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అక్కడ కూర్చొని ఊకే అక్కడ పేపర్ సెట్టర్స్ పేపర్స్ తయారు చేస్తారు. దాని తర్వాత మనం తీసుకొచ్చి ఎగ్జామినేషన్స్, గవర్నమెంట్ నుంచి ఇండెంట్ రావాలి. గవర్నమెంట్ ఇండెంట్ వస్తేనే మీరు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయగలరు. ఇప్పుడు మనం చూసాం గ్రూప్ 1 ఎగ్జామ్స్ మొన్న కంప్లీట్ అయినాయి, కానీ మెయిన్సే ప్రిలిమ్సే 3 సార్లు చేశాను. చాలా కేసులు ఉన్నాయి. అట్లాంటి వాటిలో మీరు సక్రమంగా నిర్వహించే అవకాశం ఉంటుంది కదా? అలాంటివి నేను చేసిన చంద్రబాబు గారు ఆల్రెడీ చేశాను కదా. నేను తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్, గురుకుల్ టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ నేను ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు చేశాను. సో ఇప్పుడు నాకు అది దానికన్నా నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చిన అట్లాంటప్పుడు నేను సర్వీస్లోనే కంటిన్యూ అయ్యేవాడిని కదా. నాకు 7 సంవత్సరాల సర్వీస్లో నేను అట్లనే కంటిన్యూ అయితే నేను రాష్ట్రానికి డీజీపీ అవకాశం కూడా నాకు ఉంటుండే. వస్తుందా రాదా పక్క పెడదాం, డీజీపీ ర్యాంక్ అయితే వచ్చేది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మీరు ఉప ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం ఉంది, తీసుకుంటారా లేదా? నేను అది కూడా చెప్తున్నా. కేసీఆర్ గారుతో కలిసినప్పుడు, కేటీఆర్ గారితో మాట్లాడినప్పుడు, హరీష్ రావు గారితో మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు కూడా నాకు ఇవి కావాలి, నేను ఇవి ఇస్తేనే వస్తాను అనే కండిషన్ కూడా పెట్టలేదు. రాజకీయాలు ఏమైనా జరగచ్చు. మంత్రి పదవి కానీ వాళ్ళు ఇస్తే తప్పు, డిప్యూటీ సీఎం పోస్ట్ కానీ తీసుకుంటారా లేదా? పార్టీ ఆ రోజు ఫలానా వ్యక్తి ప్రవీణ్ కుమార్ ఈ మంత్రి పదవికి అర్హుడు, ఈయనకి ఈ పదవి ఇస్తే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది అని భావిస్తే తప్పకుండా పార్టీ ఆదేశిస్తే తప్పకుండా తీసుకుంటామండి. అధినాయకులు కేసీఆర్ గారు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వీళ్ళందరూ దీనివల్ల పార్టీకి చాలా మంచి పేరు వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు సమూలమైన మార్పు జరుగుతుంది, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని నువ్వు ఈ పొజిషన్లో ఉండాలంటే డెఫినెట్గా ఉంటాము. లేదు నీ అవసరం లేదంటే కూడా పర్వాలేదు. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. మీరు కాగజ్ నగర్ ప్రజల పట్ల మీరు మళ్ళీ మీ ప్రాణం అంటున్నారు, కానీ ఎందుకు వాళ్ళు మిమ్మల్ని ఆదరించలేదు? మీరు 2023 బీఎస్పీ క్యాండిడేట్గా పోటీ చేసినప్పుడు మళ్ళీ 3వ స్థానానికి ఎందుకు పరిమితం? చాలా మంచి ప్రశ్న. కాగజ్ నగర్కు నేను పోయిందే అంటే వ్యూహాత్మకంగా నాది కూడా తప్పుంది. నేను 1 సంవత్సరం ముందే నేను కాగజ్ నగర్నే నా కార్యక్షేత్రంగా ఎన్నుకొని ఉంటే బాగుంటుండే. అది నేను తప్పు చేశాను. నేను కేవలం 3 ఏళ్ల ముందరనే వెళ్ళాను. తర్వాత నేను 2 మండలాలు తిరగలేకపోయాను. ఒక 2 మండలాల్లో పూర్తిగా నా గురించి ప్రజలకు తెలియదు. ఓవర్ నైట్ ఒక్కరే నేను ఆ ప్రాంత ప్రజలకు నేను ఒక ఆశాదీపాన్ని కాలేను.
ఒక వాళ్ళతో జర్నీ చేయాలి. అది అనుభవంతో నేర్చుకున్న విషయం నేను. అదే నేను కొంచెం ముందర పోయి ఉంటే డెఫినెట్గా వాళ్ళ ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే అయి ఉండవన్న నమ్మకం నాకు ఇప్పటికి కూడా ఉంది. కొంచెం 3 నెలల ముందర మాత్రమే వెళ్ళాను. అయినా కూడా ఆ ప్రజలు నిజంగా వాళ్ళకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలుపుతున్నాను నేను. దే రియల్లీ లవ్డ్ మీ లాట్. కానీ అదొక్కటే కాదు, మరి 2024లో ఎంపీ ఎలక్షన్స్లో నాగర్ కర్నూలు ప్రజలు కూడా మిమ్మల్ని ఎందుకు గెలిపించుకోలేకపోయారు? అది నాగర్ కర్నూలు అంటే నాగర్ కర్నూలు ప్రజలే కాదు, తెలంగాణ పార్టీ పట్ల లేదు, తెలంగాణ ప్రజల అమాయకత్వం. నాగర్ కర్నూలు ఒక్కటే కాదు, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి నాయకులు అభ్యర్థులు ఎవరు కూడా గెలవలేదు. మొట్టమొదట వెంకటరామరెడ్డి గారికి 3.96 lakhs ఓట్స్ వచ్చినాయి, తర్వాత 3.23 నాకు వచ్చినాయి, తర్వాత ఇంకొంతమందికి వచ్చినాయి. కానీ తెలంగాణ ప్రజల అమాయకత్వం వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఎంపీల సీట్ రాలేదు. ఇవాళ వాళ్ళు బీజేపీకి 8 మందిని, కాంగ్రెస్కి 8 మందిని ఇచ్చారు. వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారు తెలంగాణకు? పక్కన ఆంధ్రప్రదేశ్ చూడండి, వాళ్ళు దాదాపుగా ఎంతమంది ఎంపీలు ఉన్నారు? దాదాపుగా ఒక 20-30 మంది, 25 మంది ఎంపీలే ఉన్నట్టుంది. చాలామంది ఎంపీలను ఇచ్చారు. ఆ ఎంపీల సహకారంతోనే నరేంద్ర మోడీ గారు ఇలా కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కొలువు తీరింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత లాభం అవుతుంది చూడండి. తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ని గెలిపించి అక్కడ కూడా ఒక 10 మంది ఎంపీలను బీఆర్ఎస్కి ఇచ్చిండంటే ఇవాళ బీఆర్ఎస్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుండే తెలంగాణ, నాట్ బీఆర్ఎస్, తెలంగాణ నెక్స్ట్ లెవెల్లో ఉంటుండే. కానీ ఆ చరిత్రాత్మకమైన అవకాశాన్ని తెలంగాణ ప్రజలు కోల్పోయారు. అంటే తెలంగాణ ప్రజలు నిజంగా రాజకీయంగా ఇంకా కొంచెం ఆలోచించాల్సి ఉండే. వాళ్ళు అలా ఆ విధంగా ఆలోచించకుండా వీళ్ళు బైనరీలో పడిపోయారు. ఒకవైపు మోడీ, ఇంకోవైపు యాంటీ మోడీ క్యాంప్గా వెళ్ళిపోయారు. సో ఒకటి ఎన్డీఏ, రెండోది ఇండియా గ్రూప్. ఆ రెండింటి మధ్యలో తెలంగాణ ప్రజలు అసలు మన తెలంగాణ ఎక్కడ, తెలంగాణ ప్రయోజనాలు కాపాడే పార్టీ కేసీఆర్ గారు ఎన్ని మీటింగ్లో చెప్పిండు. మేము పార్లమెంటరీ ప్రచారం అవుతున్నాం కదా, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు రక్షించే పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని చెప్పినా కూడా తెలంగాణ ప్రజలకు అన్ఫార్చునేట్లీ అది ఎక్కలే. ఆ ఎమోషనల్ దాంట్లోకి పడిపోయారు, ఆ ఓటెక్స్లోకి పడిపోయారు. దానివల్ల ఈరోజు అనుభవిస్తున్నారు. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, ఇది ఎప్పటికీ ఇబ్బందికరమైంది. నో ప్రాబ్లం. కోట్లాది మంది బహుజనుల ఆశల్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వమ్ము చేశారు. బీఎస్పీ నాయకుడిగా ఉండి ఒక బహుజన రాజ్యాన్ని తీసుకొస్తాడనే కోట్ల మంది నమ్ముకుంటే అగ్రవర్ణ పార్టీలో చేరారు. అంటే మీరు నమ్ముతున్నారా ఒక అగ్రవర్ణ పార్టీల వల్లే బహుజనులకు న్యాయం జరుగుద్ది, జరగదు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ అగ్రవర్ణ పార్టీ కాదండి. బీఆర్ఎస్ పార్టీలో అన్ని వర్గాలు ఉన్నాయి, ఒకటి. రెండవది, ప్రవీణ్ కుమార్ ఇప్పటికి కూడా బహుజనవాదే. బీఆర్ఎస్ పార్టీ అనే ఒక వేదిక, బీఆర్ఎస్ పార్టీ అనే ఒక లౌకికమైన రాజ్యాంగ పార్టీ అగ్రవర్ణ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీలో అన్ని వర్గాలు ఉన్నారండి. నాయకుడు ఒక ఒక కేసీఆర్ గారిని ఒక్క నిమిషం చెప్పుకునే కేసీఆర్ గారిని దొరానో లేకపోతే కేసీఆర్ గారిని ఒక అగ్రవర్ణ నాయకుడు అని అంటున్నారంటే మాత్రం అది కేవలం ద్వేషపూరితమైన వ్యాఖ్య మాత్రమే. అదేవిధంగా అంటే రాజకీయ చైతన్యం లేని వ్యక్తులు చేసే వ్యాఖ్య మాత్రమే. నిజంగా కేసీఆర్ ఒక అగ్రవర్ణ పక్షపాతి అయితే ఇన్ని స్కీములు, ఇన్ని గురుకుల పాఠశాలలు, మిషన్ భగీరథ, లేకపోతే దళిత బంధు, తర్వాత బీసీ బంధు, దాని తర్వాత మైనారిటీ బంధు, దాని తర్వాత రైతు బంధు, అదేవిధంగా అసలు తెలంగాణ రావడం, అది ఇద్దరిని పక్క పెట్టడం, తెలంగాణ అనే రాష్ట్రం రావడం, తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఇంకా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కానీ, ఇంకా రకరకాల స్కీమ్లు, ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇవన్నీ కూడా ఒక అగ్రవర్ణ వ్యక్తి అయితే కేవలం తన వర్గానికే చేసుకుంటాడు. ఇవాళ ఇన్ని వర్గాలకు చేసి తెలంగాణను ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దే వ్యక్తిని కేవలం ఒక వర్గానికి కట్టబెట్టడం అనేది. కానీ మీ పార్టీ నాయకురాలు ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత చెప్తున్నారు, సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక న్యాయమే జరగట్లేదు, బీసీ ఎస్సీలకు న్యాయమే జరగలేదని. మీరు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత గారు ఆమెకు స్క్రిప్టు రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకెవరో ఇస్తున్నారని నేను అనుకుంటా. కల్వకుంట్ల కవిత గారికి ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద అవగాహన ఉందా లేదా అనే దాని మీద నేను కామెంట్ చేయను, అది మీరు ఆమెనే అడగాలి. కానీ నేను ఏమంటున్నంటే ఆమె మాట్లాడేది ఆమెతో ఎవరో మాట్లాడిస్తున్నారు. ఆమె ఎందుకు ఆమె ఆ విధంగా మాట్లాడుతుంది అన్నది మరి కవిత గారిని మీరు అడగాలి. అదర్వైజ్ తెలంగాణ అవును ఒక అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేది అభిలషణీయమైన ఆకాంక్షనే. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అదే ఒక్క రోజులో రాత్రికి రాత్రి అన్ని వర్గాలకు న్యాయం చేసే పరిస్థితి రాదు. కానీ దానికి ఎక్కడో పునాదులు పడ్డాయి. తెలంగాణలో 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2024 వరకు, 2023 వరకు వారు ముఖ్యమంత్రిగా దిగిపోయినంత వరకు ఎన్నో వర్గాలకు చాలా న్యాయం జరిగింది.
ముదిరాజులకు న్యాయం జరిగింది, మాదిలకు న్యాయం జరిగింది, మాళ్ళకు న్యాయం జరిగింది, మున్నూరు కాపులకు న్యాయం జరిగింది. అట్లా మీరు ఏ కులం చెప్తే ఆ కులానికి ఎక్కడో దగ్గర యాదవులకు గొర్రెల స్కీమ్ పెట్టారు, ముదిరాజులకు మత్స్యకారుల స్కీమ్ పెట్టారు, దళిత బంధు స్కీమ్ పెట్టారు, గిరిజనులకు తండాలకు రిజర్వేషన్లు, తండాలకు గ్రామ పంచాయతీలు చేశారు, గిరిజనులకు రిజర్వేషన్ పెంచారు. కానీ ప్రధానమైన ఆరోపణ దళితులు ముఖ్యమంత్రి చేస్తారని చేయలేదు, దళిత బంధు సక్రమంగా అమలు చేయలేదు. అయినా కూడా మీకు కేసీఆర్ ద్వారానే బహుజనులకు ఇంకా ఎన్ని రోజులు ఇదే ప్రశ్న అందరూ అడుగుతూ ఉన్నారు. నేను చెప్తున్నా, దళితులకు ముఖ్యమంత్రి ఇచ్చినా ఇవ్వకపోయినా నేనేమంటున్నంటే ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయాలంటే ఆ సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తేనే వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అనుకోవడం అనేది అది కేవలం అశాస్త్రీయమైన ఆలోచన అని నేను అనుకుంటున్నాను. దానివల్ల పెద్దగా అట్లా ఆ ఎక్స్పెరిమెంట్లు నేను చాలా చోట్ల కూడా ఈ విషయం చెప్పిన, ఆ ఎక్స్పెరిమెంట్ చాలా చోట్ల కూడా జరిగినాయి. ఇక్కడ ఈరోజు మార్జినలైజ్ ఒక బీసీఓ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదా, వాళ్ళకి పదవులు అవసరం లేదంటారా? అందరికీ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అవకాశం రావడంలో తప్పులేదండి. తప్పనిసరిగా వాళ్ళకు అందరికీ అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అవకాశాలు రావడంలో తప్పులేదు. చరిత్రలో వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు చరిత్రనే వాళ్ళకు వచ్చే విధంగా తప్పకుండా చరిత్రలో పరిస్థితులు వస్తాయి. పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ దాంట్లోకి అవుతారు. దీంట్లో దాన్ని ఏమైనా అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అంటారు కదా. ఎప్పుడు కూడా చరిత్రలో అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా వస్తారు. దాంట్లో మీకు ఏం అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. కానీ సో ఆ వర్గాలకు చెందిన వ్యక్తి తప్పనిసరిగా ముఖ్యమంత్రి అయితే ఆ వర్గాలకు న్యాయం జరుగుతుంది అనుకోవడం అనేది అది కేవలం ప్రజాస్వామ్యంలో అంత ఈజీ కాదు. సో అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి, అన్ని వర్గాల్లో ఆ వర్గాలకు కూడా లాభం జరగాలనే భావనతోనే ముందరికి పోవాలి. అంతే తప్ప ఆ వర్గాల నుంచి ఉంటే ఆ వర్గాలకు మాత్రమే న్యాయం ఆయనే చేస్తాడు అన్నాడు. ఆ వర్గాలకు ముఖ్యమంత్రి లేకపోయినప్పుడు కూడా మీరు చూడండి, చరణ్జీత్ సింగ్ చెన్నీ ఏమంటారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు, పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఒరిస్సాలో ఒక గిరిజన సోదరుని ముఖ్యమంత్రిగా చేశారు. సో వాళ్ళిద్దరిని ముఖ్యమంత్రి చేసినంత మాత్రాన అక్కడ వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతున్నదా? మీరు ఒరిస్సాలో చూడండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక దామోదర సంజయ్ తప్పితే ఒక దళితుడు కానీ ఒక బీసీ కానీ ఇప్పటిదాకా ముఖ్యమంత్రే కాలేదు. కావాల్సిన అవసరం ఉందంటారా లేదా? అవసరం ఉందండి. చారిత్రక పరిణామ క్రమంలో డెఫినెట్గా అన్ని వర్గాలకు, అగ్రవర్ణాలకు ఏ విధంగా అయితే ఈ అవకాశం ఉందో, ఆధిపత్య వర్గాలకు, అనాదిగా ఆధిపత్య వర్గాలకు, పాలక వర్గాలకు ఏదైతే అవకాశం ఉందో అదేవిధంగా మిగతా బహుజన వర్గాల నుంచి కూడా ముఖ్యమంత్రుల అయితే మంచిదే, కావాలి కూడా. నేను ఏమంటున్నానంటే అక్కడి నుంచి కూడా కావాలి, అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి, వాళ్ళకు కూడా అవకాశం రావాలి, అందరికీ వచ్చిన వాళ్ళకు కూడా రావాలి, తప్పులేదు. సో దాంట్లో నాకు ఏమాత్రం అది లేదు. కానీ వాళ్ళు అయితేనే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది, వాళ్ళు కాకపోతే జరగదు అనే దాంట్లో నేను కొంత వివేదిస్తున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ లక్ష్యం ఏంటి? మంత్రి కావడమా, ముఖ్యమంత్రి కావడమా, ఇంకేమన్నా ఉందా? పీడిత ప్రజలను బానిసత్వం నుంచి విముక్తి చేయడం, పీడిత ప్రజలకు సంపదను పంచడం. ఓకే, మంత్రి కావటం, ముఖ్యమంత్రి కావటం అది పెద్ద ఇష్యూ కాదండి. మంత్రులు, ముఖ్యమంత్రులు, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆ పొజిషన్ల కోసం రాలేదు. ఆ పొజిషన్లు వస్తే ఆ పొజిషన్లు వాడి నేను ఇంతకుముందు మీకు చెప్పిన లక్ష్యాల కోసమే నేను పనిచేస్తాను. ఆ పొజిషన్లు లేకపోయినా నేను ఆ లక్ష్యాల కోసం పనిచేస్తాను. నేను ఆ అంగులు, ఆభరణాలు, ఈ ఏమంటారు ఇదంతా నేను చూశాను. ఇది పెద్ద ఎంటర్టైన్మెంట్ అది కాదు. నిజంగా ప్రజలకు వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చే అవకాశం ఏ పొజిషన్లో వచ్చినా ఆ పొజిషన్ ద్వారా చేస్తాను. పొజిషన్ రాకపోయినా పొజిషన్ సృష్టించుకొని కూడా చేసే నైపుణ్యం నాకున్నది. సో అందుకొరకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ బి ఏబుల్ టు డూ జస్టిస్ టు దీస్ పీపుల్. ఓకే, మీరు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో చేరిన తర్వాత దళితులు, బహుజనులు, మైనార్టీలు మీకు దూరం అయ్యారు, అందుకని మీరు గెలవట్లేదు. నిజమా కాదా? చరిత్ర నిర్ణయిస్తుంది. మీరు రీజన్ ఏమనుకుంటున్నారు? నేను బీఎస్పీలో ఉన్నప్పుడు నాకు వేసేవాళ్ళు వేశారు. బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత కూడా ఏ వర్గాల పక్షపాతన ఆ వర్గాలే నాకు వేశారు. ఆ వర్గాలు వేస్తూనే ఉన్నారు. ఒక్క రోజులో అవ్వదు ఇది. ఇంకా నాకు అర్థమవుతుంది, అనుభవంతో నేర్చుకుంటున్నాయి ఇవన్నీ కూడా. ఒక్క రోజులో అవ్వదు. దీనికి పోరాటం చేయాలి, వాళ్ళ మనసు చురగొనాలి, ప్రతి సమస్య మీద కూడా పోరాడాలి. నిబద్ధతను ప్రతి క్షణం కూడా జనాలు పరీక్షిస్తుంటారు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. కానీ మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొనలేదు. నక్సలైట్ ఉద్యమాన్ని మీరు అణిచేశారు. యాజ్ ఆఫ్ కోర్స్ ఆ డ్యూటీలో భాగంగా చేసిన, అందుకని మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఆదరించట్లేదా? నేను ఎట్లా అనుకోవడం లేదండి. మరి ఈరోజు తెలంగాణ ఈ స్థితిలో ఉంది అంటే దాంట్లో మేము కూడా కొంత కంట్రిబ్యూట్ చేసాము. ఒక ఆఫీసర్గా కంట్రిబ్యూట్ చేశాము, అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడిగా కూడా నేను కంట్రిబ్యూట్ చేశాను. ఆఫీసర్గా నేను తెలంగాణలో న్యాయబద్ధమైన పాలన, అదేవిధంగా ఇంపాక్ట్ఫుల్ అంటే పీడిత ప్రజలను పేదరికం నుంచి విముక్తి చేసే విధంగా నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని
నేను ఆ ప్రజల కోసం హెల్ప్ చేశాను. అదేవిధంగా రాజకీయాలు వచ్చినప్పుడు కూడా ఇదే తెలంగాణ ప్రజల కోసం, అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కూడా నేను ఏ వర్గాలకైతే ఎవరు మాట్లాడడానికి జంకుతారో, ఏ వర్గాల గురించి మాట్లాడితే నామోషిగా ఫీల్ అవుతారో, ఆ వర్గాల ప్రయోజనాలను నా భుజాల మీద పెట్టుకొని మోసిన. ప్రజలు ఆదరించకపోయినా నేను బాధపడను. నేను మళ్ళీ చెప్తున్నా, నా గుండెకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే పని నేను చేస్తాను. ఈ ప్రజలు నన్ను ఆదరించాలి, వాళ్ళు వచ్చి నన్ను గురించి జయగొట్టాలి, వాళ్ళు నా బొమ్మ వాళ్ళ ఇళ్ళలో పెట్టుకోవాలి, వాళ్ళ పిల్లలకు నా పేర్లు పెట్టాలి, అవన్నీ నాకు. మిమ్మల్ని అయితే ఎన్నుకోవాలి, మిమ్మల్ని అయితే చట్టసభకు పంపించాలి. ఎన్నుకుంటే మంచిది, వాళ్ళకి ఇంకా లాభం అవుతుంది. నేనైతే అడుగుతూనే ఉంటా, అడగడం నా రెస్పాన్సిబిలిటీ. కానీ ప్రజలు అట్లా ఫీల్ కావట్లేదా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మా నాయకుడు ఎన్నుకుంటే మాకు న్యాయం జరుగుతుంది? మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఆ విధంగా ఫీల్ అవ్వాలంటే నేను వాళ్ళని ఇంకా చైతన్యవంతం చేయాలి, వాళ్ళకి ఆ చైతన్య స్థాయి పెంచాలి. కేవలం ప్రవీణ్ కుమార్ ఒక కులం కోణంలోనే చూస్తాను, లేకపోతే ప్రవీణ్ కుమార్ని ఒక ప్రాంతం కోణంలో చూస్తాను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఇంకా ఏదైనా మతం కోణంలోనే చూస్తానో ప్రజలకు న్యాయం జరగదు. ఈ వ్యక్తి రేపొద్దున ఒక పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్లో ఉండి ఈ వ్యక్తి ఎవరి వర్గ ప్రయోజనాలను కాపాడుతాడు, ఏ వర్గ ప్రయోజనాల కోసం కష్టపడతాడు అనే చైతన్య స్థాయి ప్రజలకు తీసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉంది, నాతో పాటు పనిచేస్తున్న చాలామంది వ్యక్తుల మీద ఉన్నది. కానీ మీకు ఎప్పుడు ఆలోచిస్తుంటారు, రాత్రి ఎప్పుడైనా నిద్రపట్టని రోజులు ఉంటాయా? మీరు స్ఫేరో అనే గొప్ప ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, కొన్ని వేల మంది లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, గురుకులాల కోసం పనిచేశారు, అయినా నన్ను ఎందుకు ఆదరించట్లేదు, మరీ థర్డ్ ప్లేస్లో ఎందుకు పెడుతున్నారు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? థర్డ్ ప్లేస్ అనేది అది ఎప్పుడు థర్డ్ ప్లేసే ఉండదు. అట్లా అంటే చాలా క్రికెట్ మ్యాచ్ల్లో టీమ్స్ ఆఫ్ఘనిస్తాను, ఏమంటారు బంగ్లాదేశ్లు, శ్రీలంక, తర్వాత వెస్టిండీసు, తర్వాత ఇండియా, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఏదో ఒక పొజిషన్ నుండి పైకి వచ్చినవే. సో ఇది పోరాటం, ఒక రోజులో పోయేది కాదు. ఒక అబ్రహాం లింకన్ ఎన్నోసార్లు ఓడిపోయాడు, తర్వాత గెలిచాడు. సో ఈ థర్డ్ ప్లేస్ అనేది ఎక్కువ రోజులు ఉండదని నేను అనుకుంటున్నా. మీరు ఆ బయటికి రావడానికి ఏం చేద్దాం? మరింత లోతుగా ప్రజల లోపలికి వెళ్ళడమే, అంతమించి ఏముంటుంది. ప్రజలే కదా చరిత్ర నిర్మాతలు, ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళు తప్ప నాకు ఎవరు లేరు. నేను చెట్ల చుట్టూ, పుట్టల చుట్టూ, గుళ్ళు గోపురాల చుట్టూ, లేకపోతే చర్చిలు మసీదుల చుట్టూ రోజు తిరిగి దేవుళ్ళను ప్రార్థించుకుంటూ కూర్చుంటే పెద్ద లాభం లేదు కదా. గాల్లో దీపం పెట్టి దేవుడా దీన్ని రక్షించంటే నడవదు. ప్రజల లోపలికే పోవాలి, ప్రజల సమస్యలు అర్థం చేసుకోవాలి, వాళ్ళ గొంతుకగా మారాలి. సో వాళ్ళ సమస్యలను కూడా అధికార యంత్రాంగం దగ్గర తీసుకుపోవాలి, న్యాయబద్ధంగా నిజాయితీగా ఏమి ఆశించకుండా వాళ్ళ కోసం పనిచేయాలి. వాళ్ళు ఫైనల్గా వాళ్ళు ఆదరించినా మంచిదే, ఆదరించకపోయినా మంచిదే, ఆదరిస్తారని ఆశతోనే పనిచేస్తారు. మీకు ఉందా, నమ్మకం ఉందా ప్రజలు ఆదరిస్తారని? బరాబర్ ఆదరిస్తారని ఒక ఏం ఆదరించకపోతే 45,000 ఓట్లు ఎట్లా వస్తాయి నాలంటానికి? ఎక్కడ నా ఊరికి పోయినా నేను. సో అందుకొరకు ఐ రియల్లీ రెస్పెక్ట్ పీపుల్ అండి. వాళ్ళంటే చాలా గౌరవం, ప్రజలంటే వాళ్ళ మీదనే ఆధారపడి. ఇది కూడా నేను ఉద్యోగం ఉన్నప్పుడే నేను ప్రజాక్షేత్రంలో చాలా తిరిగాను, కానీ తెలంగాణలో నేను ఉద్యోగానికి రాజీనామా చేసి తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత 4,000 గ్రామాలు తిరిగిన తర్వాత నిజంగా దేవుళ్ళు అంటూ ఉంటే ప్రజలే నిజమైన దేవుళ్ళు, ప్రజలే నిజమైన న్యాయ నిర్ణేతలు. వాళ్ళను మార్చాలి, వాళ్ళ చైతన్య స్థాయి మార్చాలి, వాళ్ళ చైతన్య స్థాయిని పెంచాలి, వాళ్ళు నిరంతరం వాళ్ళను ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. సో ఆ బాధ్యత తీసుకోవడమే రాజకీయం, అంతే తప్ప ఓకే జై అని కొట్టడం, పోస్టర్లు పెట్టుకోవడం, పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకోవడం, తర్వాత 4 డ్యాన్స్ చేయడం, అది కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే ప్రజలు నిరంతరం ఎడ్యుకేట్ చేస్తున్నారు. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. ప్రవీణ్ కుమార్ గారు, మీరు సంప్రదాయబద్ధమైన రాజకీయ నేత కాదు, చదువుకున్నారు, ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు, 26 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. మీ నుంచి కూడా ఒక సాధారణ రాజకీయ నాయకుడిలాగా పార్టీలు మారడం, మాటలు మార్చడం ప్రజలు అంగీకరిస్తారా? నేను పార్టీ ఏ పరిస్థితుల్లో మారాననేది ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. అందుకొరకు ప్రజలు నిజంగా నన్ను చీదరించుంటే నాకు నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎలక్షన్స్లో 3,23,000 ఓట్లు వచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లలో నాది 2వ స్థానం. మొదటిది సిద్దిపేట, మెదక్, 2 నాగర్ కర్నూలు. ప్రజలు నన్ను ఆదరించకపోయి ఉంటే, ప్రజలు నన్ను చీదరించుంటే నాకు అన్ని ఓట్లు వచ్చేవి కాదు. రకరకాల కారణాల వల్ల మేము విజయానికి కొంచెం దూరంలో పడిపోయాము. కానీ అసలు నేను పార్టీ మారడం అనేది ఎంతమంది అసలు ఈ ప్రశ్న నన్ను ఒక్క నిమిషం అండి, ఈ ప్రశ్న ప్రవీణ్ కుమార్ని ఎందుకు అడుగుతున్నారు? అంటే మీ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజలకి, మీరు బాగా చదువుకున్నారు, ఒక రాజకీయాన్ని మార్చడానికి వచ్చిన వాళ్ళు. కరెక్ట్. నేను ఇప్పుడు కూడా రాజకీయాన్ని మార్చాలి, రాజకీయాన్ని కొత్త రాజకీయంగా చూపించాలి, అందుకే యువర్ రైట్. సో అందుకొరకు నాకు ఆ స్వతంత్రం ఉండేది బీఆర్ఎస్లో మంచి, నాకు ఐఎమ్ రియల్ ఎంజాయింగ్. నాకు ఎక్కడ కూడా ఎవరు కూడా అడ్డు చెప్పడం లేదు. సో నేను సంప్రదాయానికి భిన్నంగా రాజకీయం చేసినా కూడా బీఆర్ఎస్ ఈజ్ ఎంకరేజింగ్.
సో అందుకొరకు నేను పార్టీ మారడం అనేది పెద్ద చర్చనీయాంశం అయితే కాలేదు ఇక్కడ కూడా. సో అందుకొరకు ప్రజలు నన్ను చాలామంది నిజంగా సార్ మీరు చాలా మంచి పని చేసిన అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సార్ మీరు బీఆర్ఎస్కి వచ్చి చాలా మంచి పని చేశారు. సో ఈ పార్టీలోనే మీరు నిజంగా బహుజన వర్గాలకు న్యాయం చేయగలరు. ఈ పార్టీ మీకు ఒక మంచి అవకాశం ఇస్తుంది, రాబోయే రోజుల్లో మీకు గొప్ప పొజిషన్లు ఇస్తుంది. గొప్ప పొజిషన్ వచ్చినప్పుడు మీరు ఏ వర్గాల నుంచి అయితే రాజకీయాలు స్టార్ట్ చేశారో, ఏ వర్గాల గురించి అయితే రాజకీయం స్టార్ట్ చేశారో ఆ వర్గాలకు మీరు తప్పకుండా న్యాయం చేస్తారని చాలామంది కూడా అన్నారు. సో అందుకొరకు నాకు వేదిక మార్చడం అనేది పెద్దగా ఇబ్బందికరం కాలేదు. అంటే అట్లనే మరి రాడికల్లీ డిఫరెంట్ వేదిక, నేను బీజేపీ లాంటి వేదికలకు నేను చచ్చినా పోలేను. సో ఎందుకంటే అది ఆ వేదికల్లో పనిచేసే, అంటే ఆ వేదికల్లో ఆ వేదికలకు ఉండే భావజాలం. అదే బీజేపీ అంటున్నారు కాబట్టి అసలు బీఆర్ఎస్ని బీజేపీలో మెర్జ్ చేసేందుకు ప్రయత్నం జరిగింది. Possible. స్వయంగా కేసీఆర్ కూతురు మీ పార్టీ ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. అది జరిగిందా? బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు కొని చేస్తున్న ప్రచారం తప్ప. కాదండి, మీ పార్టీ ఎమ్మెల్సీ చెప్పారు కల్వకుంట్ల అదే నేను చెప్తున్నాను. కవిత గారు ఆమె మాట్లాడుతున్న మాటలు ఆమె మాటలు కాదు, ఆమెకు స్క్రిప్ట్ ఇస్తున్నారు ఎవరో, ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నారు. ఆమెకు సొంత వ్యక్తిత్వం లేదంటారా? ఆమె సొంతంగా తెలివితేటలు లేవా? ఎందుకు? ఆమె సొంత వ్యక్తితో మాట్లాడితే ఈ విధంగా మాట్లాడరండి. ఆమె జైల్లో ఉన్నప్పుడు మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆ కుటుంబం అంతా కూడా ఎంత మేము కూడా నేను కూడా పోయాను ఆమెను కలవడానికి తిహార్ జైలు. మీరు జైల్లో ఉంటూ మీరు వెళ్ళి నేను కూడా వెళ్ళాను. కలిశారు. అవును. ఏం చెప్పారు అప్పుడు? మీరు కవిత గారు మీతో ఏం మాట్లాడారు? కవిత గారు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాల్సిన విషయాల గురించి మాట్లాడారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి వాకప్ చేశారు. నేను వారి ఆరోగ్యం గురించి వాకప్ చేశాను. తర్వాత వారి యోగక్షేమాల గురించి కనుక్కున్నాను. జైల్లో జీవితం ఎలాగుందని నేను కనుక్కున్నాను. తర్వాత ఈడీ కేసులు, సిబిఐ కేసుల గురించి కూడా నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి స్వాభావికంగా నేను చట్టము, తర్వాత కేసులు, వాటి గురించి మాట్లాడాను. కానీ నిజంగా ఆమె బయటకు వచ్చి ఈ విధంగా డెవాస్టేటింగ్ నిర్ణయం తీసుకుంటుందని నేను కూడా అనుకోలేదు. ఐ వాజ్ రియలీ షాక్డ్. కానీ చాలా బేసిక్ క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు కవిత. సామాజిక తెలంగాణ రాలేదు, బీసీలకు, ఎస్సీలకు, దళితులకు న్యాయం జరగటం లేదు, అసలు తెలంగాణ వాదుల్ని వదిలేశారు, అన్యాయం జరుగుతుందని. దీంట్లో మీకు న్యాయం ఉందనిపించట్లేదా? లేదండి, కవిత గారు నేను అదే చెప్తున్నాను. కవిత గారు అసంపూర్తి సమాచారంతో మాట్లాడుతున్నారు. వారికి కావాలనే ఈ విధంగా అభండాలు వేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఈ అభండాలు వేయమని ఎవరో చెప్పి అభండాలు వేయించినట్టుగా అనిపిస్తుంది, అంతే తప్ప. తెలంగాణ వాదులకి కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, చాలా అన్యాయం జరిగిందని చెప్తున్నారు. మీరు ఒప్పుకోరా? తెలంగాణ వాదులకు చాలా చేయగలిగిందని చేశారు. ఆయన ఒక్క రోజులో అందరికీ చేయలేరండి. నేను అది కూడా చెప్తున్నా. 4 కోట్ల మంది ప్రజలు, 4 కోట్ల మందిలో ప్రతి కుటుంబాన్ని స్పృశించడం అనేది ఏ మానవుడితో కూడా, ఆయన కూడా తన చేతినంత వరకు తన సర్వస్వాన్ని, ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకొని ఈరోజు తెలంగాణ స్థాయికి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవును 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి ఎన్నెన్ని చేయలేదు. రాష్ట్రాన్ని అధోపాతంలో ఉన్న రాష్ట్రాన్ని తీసుకుపోయి అగ్రస్థానంలో పెట్టలేదా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దాని అగ్రస్థానం నుంచి మళ్ళీ అధోపాతాలకు ఇస్తున్నారు కదా. కవిత గారు ప్రశ్నించాల్సింది వీటిని కాదు, కాంగ్రెస్ పార్టీ అధోపాతాలానికి మళ్ళీ ఎందుకు తీసుకుపోయింది, కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి ఎందుకు తెలంగాణ ప్రజలను నిండా ముంచింది, కాంగ్రెస్ పార్టీ గురుకుల విద్యార్థులను 110 మందిని ఎందుకు చంపుతూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మైనారిటీని ఎందుకు నాశనం చేస్తూ ఉన్నది, వీటి గురించి కదా అది కవిత గారు ప్రశ్నించాల్సింది. కానీ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఇంటి ఆడపడుచు, స్వయానా కేసీఆర్ గారు కూతురు బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని కన్నీళ్ళు పెట్టుకుంటే పార్టీకి నష్టం కాదా? అది తెలంగాణలో బీఆర్ఎస్ వ్యవహారం కుటుంబ వ్యవహారం కాదండి, తెలంగాణ ప్రజలకు సంబంధించిన వ్యవహారం. కేసీఆర్ గారు ఆ విషయంలో చాలా టఫ్ నిర్ణయం తీసుకున్నారు. నిజంగా చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది అధినేతలు, పార్టీల అధినేతలు ఈ నిర్ణయం తీసుకోరు. వారు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ గడ్డతో ఉండే సజీవమైన సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజలతో ఉండే అవినాభావ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకి ఎక్కడ నష్టం జరుగుతుందని చెప్పేసి వారు వెంటనే క్రమశిక్షణ చర్య, సొంత కూతురైనా సరే నేను ఎవరైనా నాకు ఒకటే అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు పార్టీని చీల్చే కుట్ర చేశారని చెప్పి ఏమన్నా అట్లాంటి అనుమానాలు మీకు ఉన్నాయా? అట్లాంటిది ఏమైనా జరిగిందా? అబ్సల్యూట్లీ లేవు నాకు. నేను మళ్ళీ చెప్తున్నాను, కవిత గారికి ఎవరో స్క్రిప్ట్ ఇస్తున్నారు, పార్టీని చిన్నాభిన్నం చేయాలి, పార్టీని తికమక పెట్టాలి, పార్టీలో చిచ్చు పెట్టాలని చాలా విఫలయత్నం చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు ఈ రెండు కూడా కూడబలుక్కొని కవిత గారితో ఈ మాట మాట్లాడిస్తున్నాను. నాకు చాలా క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. సో వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలైన అనేది మొదటి రోజుల్లోనే తెలిసిపోయింది. పార్టీ అబ్సల్యూట్లీ ఈజ్ ఇంటాక్ట్ అండ్ పార్టీ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్ ఇన్ 2028. అండ్ ఇది ఒక్కటే కాదు, దేశ రాజకీయాలను మార్చబోతుంది బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా మీరు చూస్తారు కదా,
ఈ కవిత గారితో వారు ఎన్ని కుట్రలు చేయించినా, ఆమెతో ఎన్ని అబాండాలు వేయించినా కూడా సో హరీష్ రావు గారి స్థానం హరీష్ రావు గారికి ఉంటుంది, సంతోష్ రావు గారి స్థానం సంతోష్ రావు గారికి ఉంటుంది. ఓకే, మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట మార్చటం మీ క్రెడిబిలిటీని దెబ్బతీయట్లేదు? నేను మాట మార్చలేదు, నేను నిజం చెప్పాను. మీరు గతంలో బీఎస్పీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ అని చెప్పటం. నేను ఆ రోజు నేనే కాదు, నాతో పాటు చాలామంది యాపిల్ నుంచి మాకు మెసేజెస్ వచ్చినాయి, మెయిల్స్ వచ్చినాయి, మీ ఫోన్ ఎవరో ట్యాప్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అని యాపిల్ ఏం మెసేజ్. ప్రభుత్వం కాకుండా ఇంకెవరన్నా చేస్తారా? వాళ్ళు నేను చెప్పేది వినండి, ప్రభుత్వాలు మీ ఫోన్లో హ్యాక్ చేయాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నారు. మామూలు వ్యక్తులకు ఇది సాధ్యం కాదు. ఇది కేవలం ప్రభుత్వాలు లేకపోతే ప్రభుత్వాలు సహకరిస్తున్న ఏజెన్సీస్ మాత్రమే ట్యాప్ చేస్తాయి. మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి. యాపిల్ 2 సార్లు మెయిల్ పంపించింది నాతో పాటు దాదాపు ఒక 50 మందికో 100 మందికో పంపించింది. వాళ్ళు కంప్లైంట్ చేసినో లేదో కానీ నేను మాత్రం నాంపల్లిలో ఉండే సైబర్ క్రైమ్ స్టేషన్కి పోయి, అంటే సైఫాబాద్లో ఉండే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి పోయి నేను కంప్లైంట్ చేశాను. నా ఫోను ఎవరో హ్యాక్ చేస్తున్నారని నాకు యాపిల్ నుంచి మెసేజ్ వచ్చింది, దీన్ని దయచేసి ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పిన. నేను బీఆర్ఎస్ పార్టీయా లేకపోతే బీజేపీ చేస్తున్నాయని నేను చెప్పలేదు. స్టేట్ స్పాన్సర్డ్ యాక్టర్స్ చేస్తున్నాయని నాకు వాళ్ళు చెప్పారు, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పినాను. స్టేట్ స్పాన్సర్డ్ ఏజెన్సీస్ అనగా ప్రభుత్వ సంస్థలైన పోలీసులు కావచ్చు, రకరకాల డివిజన్స్ కాదా? నేను వాళ్ళని స్టేట్ స్పాన్సర్డ్ అంటే ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ సహకరించిన ఏజెన్సీ కావచ్చు, నేను అదే చెప్పాను. నేను కంప్లైంట్లు అదే రాశానండి. యాపిల్ ఏమి ఇచ్చిందో అదే చెప్పినా నేను. కానీ ఇంట్లో నేను ఎందుకు మీరు ప్లేట్ మార్చారన్నారు. నేను ఇక్కడ ఏం చెప్పినా కానీ తర్వాత వెళ్ళి మీరు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేయించింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనడం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ ఓన్ మంత్రుల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిందను, తర్వాత ఇంకో ఇద్దరు ట్యాప్ చేసిందని చాలా క్లియర్గా పెద్ద పెద్ద పత్రికల్లో పెద్ద పెద్ద కథనాలు వచ్చినాయి కదండి. దాని గురించి నేను మాట్లాడినా. మీరు ఎంతసేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసింది అంటున్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వము అధునాతనమైన టెక్నాలజీ చేసి పోలీసులతో సంబంధం లేకుండా కూడా ట్యాప్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీన్ని వెరిఫై చేయండి అని చెప్పేసి నేను నా స్టేట్మెంటు సిట్కి ఇచ్చిన, నేనే పోయి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో. ఇది ఫ్యాక్ట్ మీరు చెప్పింది. కానీ అంతకుముందు బీఆర్ఎస్ అంతకుముందు కూడా చెప్పింది ఫ్యాక్టేనండి. ఫ్యాక్టే కదా. అంతకుముందు చెప్పింది కూడా ఫ్యాక్టే. నాకు యాపిల్ నుంచి మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చాను. నాకు కూడా నేను ఇప్పుడు చెప్పింది కూడా ఫ్యాక్టే. మీరు ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు కూడా నమ్ముతున్నారా బీఆర్ఎస్ ప్రభుత్వం మీ ఫోన్ ట్యాప్ చేయించిందని? నా ఫోను హ్యాక్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి అని యాపిల్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. నేను యాపిల్ సబ్స్క్రైబర్ కాబట్టి యాపిల్ నాకు మెసేజ్ చేసిందంటే అది నిజమనే నేను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. నేను అంతవరకు కట్టుబడాను ఆ స్టేట్మెంట్కు. రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన సహచర మంత్రుల మీద అధునాతనమైన టెక్నాలజీ వాడి వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతున్నా కాబట్టి నేను పోయి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. 2 కూడా నేను కాదనలేదు కదా. ఓకే, ఇప్పుడు కూడా మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా? రేవంత్ రెడ్డి అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అందరి ఫోన్లు ట్యాప్ చేస్తుంటాడు. ఆయన ట్యాప్ చేయకపోతే మమ్మల్ని ఏమంటారు, ఇంటి ముంగట్టు వచ్చి ఎందుకు అరెస్ట్ చేస్తారు? సో ఆయన మా ఫోన్లు సరేలేండి, ఆయన ఓన్ క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లే ట్యాపులు చేస్తున్నాడు కదా. మీరు ఎందుకు వాళ్ళ మంత్రుల గురించి మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీ ఫోన్ ట్యాప్ అయినప్పుడు ఎందుకు చేయాలండి? వాళ్ళ మంత్రులు నేను చేయవు, వాళ్ళకి హక్కులు లేవా? వాళ్ళ తరపున వాళ్ళు వాళ్ళ హక్కు లేకుండా కొండా సురేఖకి హక్కు లేదా? లేకపోతే వాళ్ళ తరపున మీరెందుకు గొంతెత్తాలి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వైపు నుంచి మీరు ఎందుకు మాట్లాడలేదు? నో, అంటే నేనేమంటున్నా అంటే క్యాబినెట్ ఒక ప్రొసీజర్ గురించి మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంది? ముఖ్యమంత్రి చేయాల్సిన పని రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించడం, ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని వాడుకోవడం, అదేవిధంగా ప్రజలకు జనరంజకమైన స్కీములు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు మార్చే ప్రయత్నం చేయడం. అంతే తప్ప ఈ క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు ట్యాప్ చేయమని ఎవరు చెప్పినాడు? అది ఏ ముఖ్యమంత్రి? అప్పుడు 2 ప్రభుత్వాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఇప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు ఉంటుందండి, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు ఉంటుంది, కానీ నువ్వు ఎందుకోసం ట్యాప్ చేస్తున్నావు, ఎవరి కోసం ట్యాప్ చేస్తున్నావు పోలీసు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ముఖ్యమంత్రులకు సంబంధం ఉండదు. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ట్యాపింగ్ అనేది కామన్. ఈ దేశంలో ఏ రాష్ట్రం తీసుకుని ట్యాపింగ్ చేస్తారు. అది ట్యాపింగ్ కోసం చట్టమే ఉంది, 1885 టెలిగ్రాఫ్ యాక్ట్. ఇప్పుడు 2023 ఈ నేషనల్ కమ్యూనికేషన్స్ బిల్ అని వచ్చింది. దానికి ఒక పర్పస్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ ఒక పర్పస్ ఉంటుంది. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి
ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి ఆ పర్పస్ ఆ ప్రొసీజర్ అంతా కూడా వదిలేసి రేవంత్ రెడ్డి గారు అధునాతనమైన టెక్నాలజీ చేసి అసలు పోలీసులతో సంబంధం లేకుండా ట్యాప్ చేస్తున్నారనే వార్తలు బలంగా వస్తున్నాయి. దాని మీద కూడా ఎంక్వైరీ చేయండి అని నేను చెప్పిన. ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. పార్టీ పెడితే బీఆర్ఎస్కు నష్టం జరుగుతుందా? ఇంపాసిబుల్. అట్లా 100 పార్టీలు వస్తుంటాయి. 100 ఇంపాసిబుల్ ఏది? ఆ పార్టీ పెట్టడం ఇంపాసిబులా? నో పార్టీ పెడతారా పెట్టరా అనేది కవిత గారికి వదిలేస్తున్నాం, ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాం. కానీ దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది అనుకోవడం బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల చరిత్ర ఉన్న గొప్ప ఉద్యమ పార్టీ అండి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ. ఒక అద్భుతమైన నాయకత్వం ఆధ్వర్యంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక అద్భుతమైన అనుభవము, అపారమైన అనుభవం, గొప్ప దేశం మీద ఒక స్పష్టమైన అవగాహన నుండి ఏ వర్గానికి ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుందన్న ఒక చక్కటి విజన్ ఉన్న నాయకుల చేతిలో ఉండే ఈ పార్టీని ఎవ్వరు కూడా కబలించలేరు, ఇంక్లూడింగ్ కవలకుంట్ల కవిత గారు. కానీ ఒకప్పుడు 100 సీట్లు ఉన్న బీఆర్ఎస్, 100 పైగా సీట్లు ఉన్న బీఆర్ఎస్ 38 సీట్లకు పరిమితం కావడం, అందులోంచి కూడా 10 మంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం, కేసీఆర్ గారికి చాలా అనారోగ్యం అనే చాలా వార్తలు వస్తున్నాయి. ఒక సంక్షోభంలో ఉందనిపిస్తుందా? లేదు, ఇవన్నీ ఒక పార్టీ ప్రస్థానంలో ఇవన్నీ చాలా స్వాభావికంగా వచ్చే మైలురాయిలు అంతే తప్ప పార్టీ నిరంతరం ఏ పార్టీ కూడా అధికారంలో ఉండదు. బీజేపీ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, అదేవిధంగా ఈ తృణమూల్ కాంగ్రెస్ ఉండదు, ఏ పార్టీ కూడా కంటిన్యూస్గా అధికారం ఉండదు. తమిళనాడులో ఉండే ఏఐడిఎంకేలు డిఎంకేలు కూడా అధికారం ఉండవు. కానీ ప్రజలు వాళ్ళు ఒక అధికారం నుంచి పక్కే పెట్టాలనుకున్నారు, పెట్టిండ్రు అంతే తప్ప ప్రజలు మీరు వద్దు అని చెప్పి తిరస్కరించలేదు కదా. 80 మంది గెలిచారు, తర్వాత 37% ఓట్లు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తాయి. ఇవాళ ప్రజలు బలంగా కేసీఆర్ గారిని కోరుకుంటారు. లేకపోతే కేసీఆర్ గారిని కోరుకోకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత భయపడుతున్నాడు? స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టడానికి, మున్సిపల్ ఎలక్షన్ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నాడు? ఇప్పటికి ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు అయింది, ఎందుకు ఒక్క సర్పంచ్ ఎలక్షన్ కూడా పెట్టడానికి భయపడుతున్నాడు? మీరు చెప్పండి. కేంద్రంలో బీజేపీ 3 సార్లు వరుసగా గెలిచింది. తెలంగాణలో కూడా బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నిసార్లు గెలిచే అవకాశం ఉంది? ఇంకొక 15 ఏళ్ళు మేమే ఉంటాం అంటున్నారు. ఇప్పుడే రేపు ఎలక్షన్లో పెడితే కాంగ్రెస్ ఓడిపోతుంది. రేపు ఎలక్షన్లో పెట్టండి, చిత్తుగా ఓడిపోతుంది. ఘోరం. ఇక వాళ్ళు ఇక రాజకీయాలు బంద్ చేసుకొని రేవంత్ రెడ్డి వీళ్ళందరూ రాజకీయ సన్యాసం చేసుకొని వెళ్ళిపోవాలి. నిజం చెప్తాను, సన్యాసం తీసుకోవాల్సింది అంతే, అయిపోయింది వాళ్ళ పనిగా. చీదరించుకుంటున్నారు. వద్దురా బాబు వీళ్ళు కాంగ్రెస్ ఇంత మోసగాలు. ఇన్ని హామీలు నెరవేర్చాం, ఫ్రీ బస్సు కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా అన్నీ ఇస్తున్నాం, ఇంకొక 15 ఏళ్ళు మేమే ఉంటామని చెప్తున్నారు. 15 నిమిషాలు కూడా వద్దంటున్నారు తెలంగాణ ప్రజలు. వాళ్ళు అనుకుంటే అయిపోద్ది అక్కడ సెక్రటరీలో కూర్చొని పోలీస్ బందోబస్తు మధ్యలో. ప్రజలు చీదరించుకుంటున్నారు. వద్దురా బాబు మీరు చాలా అంటున్నారు. చాలు, మీరు చేసిన మోసాలు చాలు, మీరు చేసిన ఘోరాలు చాలు. మా జీవితాలన్నీ బస్టాండ్ అయిపోయినాయి. మా పిల్లలు చచ్చిపోతున్నారు. మా రైతులు ఇప్పటివరకు 165 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. దాదాపు 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సో అదేవిధంగా 110 మంది పిల్లలు చనిపోయారు. తర్వాత ఒకప్పుడు నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇలా కింది స్థాయికి పడిపోయింది. చేవెళ్ళ డిక్లరేషన్ 0, వరంగల్ రైతు డిక్లరేషన్ 0, కామారెడ్డి డిక్లరేషన్ 0, అదేవిధంగా యువ వికాసం అని చెప్పి పెట్టారు, అది 0. ఇంకేమున్నాయండి? కానీ బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కోసం చట్టం చేశారు, జీవోలు ఇచ్చారు. తర్వాత ఏమైంది మరి? ఎందుకు గవర్నర్ అసెంట్ రాలేదు? బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకిస్తున్నాయి, కలిసి రావడం లేదని. రాంగ్. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి లేదు. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మరి కామారెడ్డి డిక్లరేషన్ 42% అన్నారు కదా, నవంబర్ 23 నాడు ఎందుకు సైన్ చేయలేదు? నవంబర్ 23 నాడు సైన్ చేసి ఉండొచ్చు కదా. సారీ, నవంబర్ ఆయన ఏ రోజు? డిసెంబర్ 9 నాడు కదా. డిసెంబర్ 9 నాడే సైన్ చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదు? కానీ మొదటి సంతకం అదే పెట్టిండొచ్చుగా. మొదటి నెలలోనే పెట్టినా కూడా అది కోర్టులు అయితే వాటిని కొట్టేసినాయి. ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ మాతో కలిసి వచ్చి పోరాటం చేయాలన్నప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ముఖ్యమంత్రి సహా ఎందుకు మీ పార్టీని సపోర్ట్ వెళ్ళలేదు? రేవంత్ రెడ్డికి సిన్సియారిటీ లేదండి. సిన్సియారిటీ ఉంటే రిజర్వేషన్లు ఒక్కటే కాదు, కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిన ప్రతి అంశం మీద కూడా నువ్వు చేయాలి. ఓకే, బీసీ రిజర్వేషన్ 42%, ఓకే, నీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనుకుందాం. బీసీలకు కాంట్రాక్ట్లో 42% ఇవ్వచ్చుగా. కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినావుగా, ఎందుకు ఇవ్వలేదు? కొడంగల్ నారాయణపేట స్కీమ్ ఎవరికి ఇచ్చినావు? మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి బీసీలు ఎక్కడ పోయినారు? మున్నూరు కాపులు ఏం పాపం చేసిండ్రు? ముదిరాజులు ఏం పాపం చేసిండ్రు? గౌడ్లు ఏం పాపం చేసిండ్రు? చేవెళ్ళ డిక్లరేషన్లో 25% ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండ్రు. మరి కొడంగల్ నారాయణపేటలో ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అన్ని టెండర్లో ఎస్సీ ఎస్టీల కోటా ఏంటి? అదేవిధంగా మూసీ రివర్ బ్యూటిఫికేషన్ అన్నారు, దాంట్లో ఎస్సీ ఎస్టీ కోటా ఏంటి? బీసీ కోటా ఏంటి?
ఇవాళ రేవంత్ రెడ్డి తనకిష్టమైన ఫోర్త్ సిటీనో ఫోర్ బ్రదర్ సిటీనో అందరు ఫోర్ బ్రదర్ సిటీ అంటున్నారు. ఈ ఫోర్త్ సిటీలో సీఎం రమేష్ అని ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన బీజేపీ ఎంపీకి రుత్విక్ కన్స్ట్రక్షన్స్ ఏందో కన్స్ట్రక్షన్ దానికి 4,200 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు. మరి దాంట్లో బీసీ కోట ఏంటి, దాంట్లో ఎస్సీ కోట అయింది, ఎస్టీ కోట అయింది, మైనారిటీ కోట అయింది, ఎక్కడుందండి? ఆయన నిజంగా సరే 42% రాజ్యాంగము అది ఇది ఓకే, స్థానిక సంస్థల రిజర్వేషన్ సరే నీకు టైం పడుతుంది అనుకుందాం, నువ్వు చేయగలిగే కదా. కూడా రిజర్వేషన్ ఉంటాయా? ఎందుకు ఉండకూడదు? ఉండాలి, ఉండొచ్చు, ఉండాలి, ఉంది చట్ట రిజర్వేషన్ చెప్పి దాన్ని ఏ చట్టం కూడా నో అనదు, ఏ రాజ్యాంగం కూడా నో అనదు. ఆర్టికల్ 14 నో అనదు, ఆర్టికల్ 15 నో అనదు, ఆర్టికల్ 16 నో అనదు. ప్రభుత్వాలు పెట్టుకోవాలి. కేసీఆర్ గారు పెట్టలేదా రిజర్వేషన్లు? గురుకుల పాఠశాలలో సంక్షేమ పాఠశాలలో అందరు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదా? ఇరిగేషన్ టెండర్లో 20% ఎస్సీ ఎస్టీలకు ఇవ్వలేదా? కానీ ప్రవీణ్ కుమార్ గారు బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎన్నికల్లో తగ్గించిందే కేసీఆర్ కాదా? ఆ రోజు కేసీఆర్ గారు పెంచారండి, కానీ ఆ రోజు కోర్టు ఒక్క నిమిషం చెప్పండి, ఒక్క నిమిషం, కోర్టులు 50% ట్యాప్ ఉంది, 50% ఒక సీలింగ్ ఉంది, ఈ సీలింగ్ దాటి పోవడం వీలు కాదని ఆ రోజు కోర్టులు తీర్పిచ్చినందువల్లనే మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఇలా నేను ఏమంటున్నానంటే బీజేపీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఏ ఉద్యమం జరగకపోయినా 10% పెంచి ఆ 50% బ్యారియర్ని తీసుకపోయి 60% పెంచారు. కరెక్ట్. మరి ఇలా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు? ఇలా బీజేపీ బండి సంజయ్ ఎంత మొత్తుకుంటున్నాడు కదా, కిషన్ రెడ్డి యూనియన్ మినిస్టర్, వీళ్ళందరూ పోయి నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం 10% పెంచి దీన్ని 50 to 60% పెంచారు. రాజ్యాంగ సవరణ కూడా తీసుకొచ్చారు, రైట్? దాన్ని సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. మరి దీన్ని కూడా రాజ్యాంగ సవరణ ఎందుకు తీసుకురావట్లేదు? బీసీలకు న్యాయం చేయాలనే భావన మీకు లేదు. ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా 75-77 సంవత్సరాలైనా కూడా ఇప్పటికి కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో 79% అగ్రవర్ణాలకు చెందిన జడ్జిలే ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటికి కూడా 10% మాత్రమే ఓబీసీలు ఉన్నారు ఫ్యాకల్టీ మెంబర్స్. ఇంకెప్పుడు వస్తుంది సమయం? ఎవరు చేయాలి మరి? ఇది బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళు చేయాలిగా. కానీ బీసీల కోసం రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఏమైనా పోరాటం చేయాల్సినంత పోరాటం చేసిందా? బరాబర్ లేదు అనేది చాలా ప్రధానం. లేదండి, ధర్నా చేశారు, రేవంత్ రెడ్డి ధర్నా చేశాడు, ఇంకొకరు ధర్నా చేశారు. గారు ధర్నా ఒక్క నామకే వస్తే ఒక ధర్నా చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తే కాదండి. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతి అసెంబ్లీలో చేసిన ప్రతి తీర్మానం సపోర్ట్ చేశారు. మేము మా పార్టీలో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు అందరం కూడా, ఒక బీసీ నాయకులే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు అందరం కూడా రకరకాల వేదికల మీద తప్పకుండా కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం నేను గల్లబట్టి ఇంప్లిమెంట్ చేయిస్తామని చెప్పి ముందర నిలబడి, అందుకొరకే రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది, అక్కడ బీఆర్ఎస్ స్థానం ఏంటి? ఫస్టా, సెకండా, థర్డా? ఫస్ట్ 50,000 మెజార్టీ వస్తుంది మినిమం. ఎందుకంత గ్యారెంటీగా అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటున్నారు ఓటర్లు. కాంగ్రెస్ పార్టీని వద్దురా బాబు వీళ్ళు అనుకుంటారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ మంత్రులంతా తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, పోలీసు బందోబస్తు తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి కూడా ప్రచారానికి రాబోతున్నారు. పోలీసు బందోబస్తుతో తిరుగుతా ఏంటి? చాలా మంచి ప్రశ్న. పోలీసు బందోబస్తుతో తిరుగుతా ఉన్నారు. బందోబస్తు లేకుండా అయితే ఉరికించి కొడతారు. నేను చెప్తున్నా, బందోబస్తు లేకుండా పోమని చెప్పండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా, పోలీసు బందోబస్తు లేకుండా పోమని చెప్పండి, అప్పుడు తెలుస్తా ఆ సంగతి. ఎందుకు అంత వ్యతిరేకత? ఏముంది, పగలే మోసం చేసిన దొంగలు మన ఇళ్ళల్లో కన్నం వేసి దొంగలు పారిపోతుంటే జనాలందరూ ఏం చేస్తారు చెప్పండి? ఒక మహిళ గొలుసు గుంజుకొని పోతుంటే జనాలందరూ ఏం చేస్తారు? పిక్ పాకెట్ చేసిన ఆర్టీసీ బస్సులో దొరికితే జనాలందరూ ఏం చేస్తారు? ఉరికించి తన్ని తీసుకుపోయి పోలీసు వాళ్ళకి అప్పచెప్తారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఓపెన్ చెప్తున్నా మీకు నేను, పోలీసు బందోబస్తు లేకుండా ఓపెన్ చెప్పండి, కథమైపోతారు వీళ్ళు. మొత్తం బట్టలు చెంపి విరబిదలు చేసి పోలీసులు పడేస్తారు. ఒకసారి ప్రచారం చూడండి, జూబ్లీ హిల్స్ ఏరియాలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలు, కాంగ్రెస్ రథాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నారు, అన్ని దొంగ ఓట్లను తీసుకొచ్చి కూర్చోబెట్టిండ్రు, గూండగాళ్ళకు రౌడీలకు టికెట్లు ఇచ్చిండ్రు, రైట్? సో దొంగ ఓట్లను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? పొద్దున లేచినప్పటి నుంచి పార్కులకు ఫ్రీగా పోవాలంట వీళ్ళు. అదేవిధంగా అక్కడ తోపుడు బళ్ళు ఉన్న దగ్గర నుంచి వీళ్ళందరికీ మామూలు రావాలంట. తర్వాత వీళ్ళు ఫోన్లు చేస్తున్నారు గల్లీ లీడర్లకు, అన్ని పార్టీ లీడర్లకు, రై ఇవాళ మేము ప్రచారంకి వస్తున్నాం, మీరందరూ రావాలి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేస్తే వీళ్ళు గజ బతుకుంటే బలసాకు తిని వచ్చిన బాబుని పోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ పోలీసులు తీసుకుపోయి బైండ్ ఓవర్లు చేస్తున్నారు.
ఇక గుండాగిరి కాకపోతే ఏమన్నది వాళ్ళ మీద కేసులు కానీ అభ్యర్థి తండ్రి శ్రీశైలం యాదవ్ను కూడా బైండ్ ఓవర్ చేశారు. చేసిండ్రు. ఇక అందరినీ చేసిండ్రు కాబట్టి ఇక ఆయన చేయకపోతే బాగుంటుందని చేసిండ్రు. సో నేను ఏమంటున్నానంటే మొత్తం కూడా డబ్బులు బాజాప్తా వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ పోలీసులను 1000 మందిని తిప్పినారు. ఇంటెలిజెన్స్ సివిల్ పోలీసు వాళ్ళని అందరినీ మొత్తం యూనిఫామ్ తీసేసి సివిల్ బట్టలు వేసుకొని గిడ్డాలు పెంచిపించి మొత్తం కూడా తిప్పుతా ఉన్నారు వాళ్ళకు కూడా. ఇక ఏమున్నది ఇంకా ఇక చేస్తున్నారు కాబట్టి ఆయన కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? ఇంపాసిబుల్. ప్రజలు అయినా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. అంత చేసినా గెలవరా కాంగ్రెస్? గెలవరండి. నేను 50,000 మెజార్టీ అని చెప్తుంటే నేను నిజంగా చెప్తున్నా. మీరు షేక్పేట తీసుకోండి, యూసుఫ్ కూడా తీసుకోండి, వెంగళరావు నగర్ తీసుకోండి, సోమాజీ కూడా తీసుకోండి, రహమత్ నగర్ తీసుకోండి, బోరబండ తీసుకోండి, ఎర్రగడ్డ తీసుకోండి. ఎక్కడ చూడు సైలెంట్ ఓటింగ్స్. కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుంటుండే. మాగంటి గోపీనాథ్ గారు కేసీఆర్ గారి సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మేమందరం కూడా మరి పెద్ద ఎత్తున కూడా గల్లీన బస్తీన మేము ప్రతి కాలనీలో కూడా మేము పోతున్నాం. కేసీఆర్ గారు నాకు తెలిసి ఈ ఎలక్షన్కు అవసరం లేదు, వారు అవసరం లేకుండానే, అంటే ఐ మీన్ వారు అంత పెద్ద స్థాయి వ్యక్తి ఇక్కడికి రావాల్సిన, ఇటువైపు నుంచి కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి ఎక్కడ పోలుస్తారండి? కేసీఆర్ గారు స్టేట్స్మెన్, మహానాయకుడు, ఒక రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తి. ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ఘోరంగా మోసం చేసి వాళ్ళ మీద మత్తుమందు చల్లి సో వాళ్ళను పట్టపగలే మోసం చేసిన వ్యక్తి. ఒక నోట్ల కేసులో జైలుకు పోయిన వ్యక్తి. అదేవిధంగా 83 క్రిమినల్ కేసులు, అత్యంత ఎక్కువ క్రిమినల్ కేసులున్న ఏకైక చీఫ్ మినిస్టర్ ఈ దేశంలో రేవంత్ రెడ్డి గారు. సో ఆయనకు కేసీఆర్ గారికి ఎట్లా పోలుస్తాం? అని దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ గారి సోదరుడు వజ్రనాథ్ కాంగ్రెస్లో చేరుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అది పార్టీకి నష్టం కాదు? అది నాకు తెలిసి ఆ వార్తలే, అది కేవలం అభూత కల్పన నేను అనుకుంటున్నా. మాగంటి సునీత గోపీనాథ్ గారు నిజంగా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళిద్దరి పిల్లలు కూడా, అమ్మాయిలు కూడా కష్టపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆమె మీద చాలామంది మహిళలు కూడా లైక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకటి, ఈ జూబ్లీ హిల్స్ పోరాటం అనేది కేవలం మాగంటి సునీత గోపీనాథ్, నవీన్ యాదవ్ మధ్యలో జరుగుతున్న పోరాటంగా చూస్తే దీంట్లో ఆన్సర్లు దొరకవు. జూబ్లీ హిల్స్ పోరాటం అనేది ఒక మహిళకు రౌడీలకు మధ్య జరుగుతున్న పోరాటం. మొత్తం మహిళలందరూ ఒకవైపు, చట్టబద్ధంగా నడుచుకునే పౌరులందరూ ఒకవైపు, మరోవైపు రౌడీలు, గూండాలు, వ్యభిచార గృహాలు నడిపే పైల్వాన్లు, వీళ్ళందరూ మరోవైపు. ఈ పైల్వాన్లు, ఈ వ్యభిచార గృహాలు నడిపే గూండాలు వాళ్ళ వైపేమో కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి, మిగతా అందరూ కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు. ఈ రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు, ఆటో డ్రైవర్లు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా సినీ రంగంలో పనిచేసే కార్మికులు, అదేవిధంగా మహిళలు, వీళ్ళందరి వైపు కేసీఆర్ గారు ఉన్నారు. ఈ పోరాటం అనేది ఈ 2 ధృవాల మధ్యలో జరుగుతున్న పోరాటం. కానీ చాలామంది సినిమా నటులు, హీరోలు కాంగ్రెస్కి అనుకూలంగా వీడియోలు రిలీజ్ చేస్తారు. ఇక రౌడీలు ఫోన్లు చేస్తే ఎందుకురా బాబు, ఫోన్లే కాదు ఎండార్స్మెంట్ కదా, డబ్బులు కూడా ఇస్తున్నారంట. సినిమా వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట. నిర్మాతలు, డైరెక్టర్లు అందరూ, బాబు దయచేసి మమ్మల్ని వదిలేయండి, మేము ఇవ్వమంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాం, కానీ డబ్బుల మూటలు అయితే మీ దగ్గర పెట్టుకోండి అని డబ్బులు ఇచ్చిపోతున్నారంట. నిజంగా చెప్తున్నారు? నిజమండి, నిజం. వీళ్ళు డబ్బులు గుంజుతున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తావా ఫండింగ్. ఇదే మోక, ఇంక మళ్ళీ ఇంతకన్నా మంచి మోక దొరుకుతుందా? 10 రోజులు ఉంది. ఈరోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిచి సన్మానం చేసి మేము సపోర్ట్ ఉన్నాను. అవును, ఈ సీన్ నేను ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చేటప్పుడు కూడా విన్నాను నేను. సో మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని అంత డ్రామా. ఏం చేసిండు ఆయన? ఇప్పుడు నా దగ్గర కోసుకొని తిన్నా మీకు డబ్బులు దొరకవన్నారు రేవంత్ రెడ్డి. మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని ఏమంటాడు ఆయన? ఇప్పటివరకు చేసింది చెప్పండి. ఆయన ఏమేం చేసిండో చెప్పండి. జీతాలు లేవు, ఆటో డ్రైవర్లకు ఆటో బీమా లేదు, సినీ కార్మికులకు ఏం చేసిండు? ఇవాళ మళ్ళీ అంటున్నాడు ఆయన సిగ్గు లేకుండా, మేము సినిమా టికెట్ల రేట్లు పెంచితే అందులో 20% మీకు వచ్చేటట్టు చూస్తా అన్నారు. చాలా బాగుంది, మంచి స్టేట్మెంట్. పేదలకు ఒక్క నిమిషం. మరి అల్లు అర్జున్ పుష్ప సినిమాకు రేట్లు పెంచారుగా, దాంట్లో జియోలో 20% వెల్ఫేర్ బోర్డుకి ఇవ్వచ్చుగా. అంటే ఇక్కడ నుంచి ఇస్తారేమో. ఇక్కడ నుంచి అంతవరకు, ఇక్కడ నుంచి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇస్తా అంటున్నావు. మరి ఇంతకుముందు నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వాళ్ళు కొని, మరి లోపల ఏం డీల్ చేసుకున్నారో నాకు తెలియదు, కూడా వాళ్ళు కొన్ని రకరకాల సినిమాలకు రేట్లు పెంచే జీవోలు ఇచ్చిండ్రు. కరెక్ట్. ఆ జీవోలలో ఈ 20% వెల్ఫేర్ బోర్డుకు వచ్చిందని ఉందా ఆ క్లాసు? అని ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా లేదా? ఒక్క నిమిషం అండి. ఎలక్షన్ల ముందు నిర్ణయం ఆయన నిజంగా 20% కాదు 30% ఇచ్చినా ఓకే, నో ఇష్యూ. కానీ నిజంగా నువ్వు ఇంతకుముందు పెంచినావు కదా, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3-4 సినిమాలకు పెంచినప్పుడు ఇచ్చినవా? అప్పుడున్న జీవోలలో ఎందుకు రాయలేదు ఈ పాయింట్? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వచ్చింది, ఆ వెంకటగిరి, కృష్ణానగరు ఎప్పుడు స్టార్ట్ చేసినా మీకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? ముందు నీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అంటున్నాను. అప్పుడేమో అల్లు అర్జున్ తీసుకుపోయి జైలు వేస్తుంది.
రైట్. సో దాని తర్వాత పుష్ప సినిమాకు రేట్లు పెంచినావు, దాని తర్వాత బెనిఫిట్ షోలకు రేట్లు పెంచినావు, ఇంకా రకరకాల సినిమాలకు రేట్లు పెంచినావు. రేట్లు పెంచినప్పుడు మళ్ళీ సినిమా డైరెక్టర్లు అందరితోని నిర్మాతలందరితోనే పెద్ద సింహాసనం మీద కూర్చొని పెద్ద మీటింగ్ కూడా చేసినావు. మరి అందులో ఆ రోజు నెక్స్ట్ డేనే జీవో ఇవ్వచ్చుగా, వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ఛార్జెస్ ఫర్ ఆల్ బెనిఫిట్ షోస్ అండ్ all the proceeds, 20% of all the proceeds must go to the welfare of all cine workers అని ఎందుకు రాలే? జీవో రావాలి ఇప్పటికల్లా, అదొక పాలసీకి ఎందుకు మారలే? అంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏదో మాయమాటలు 6 గ్యారంటీలు, ఇది 7వ గ్యారంటీ. ఇంప్లిమెంట్ కాదంటారు ఇది. రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు. అటెన్షన్ డైవర్షన్కు అద్భుతమైన ఉదాహరణ అనుముల రేవంత్ రెడ్డి. అటెన్షన్ డైవర్షన్ రెడ్డి అంతే. ఈ మధ్యకాలంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన చాలా సీనియర్ నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు ప్రభుత్వానికి సరెండర్ అవుతున్నారు. దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మావోయిస్టు పార్టీ ఇంకా లేకుండా పోతుందా? మావోయిస్ట్ పార్టీ డెఫినెట్గా పోతుంది. అంటే పార్టీ పోతుంది. మావోయిజం ఉంటుంది, లెనినిజం ఉంటుంది, మార్క్సిజం ఉంటుంది, కానీ మావోయిస్ట్ పార్టీ పోతుంది. ఎందుకంటే వాళ్ళు సరెండర్ అవుతున్నారు. తర్వాత ప్రజలు వాళ్ళ ఆచరణ పద్ధతులను, ఆ ఉద్యమ ఏదైతే కార్యాచరణ ఉందో ఆ కార్యాచరణ ప్రజలు లైక్ చేస్తారు. పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్లు, తర్వాత అడవుల్లోకి పోవడము, అబుజ్మడ్, దండకారణ్యం అని పక్క పెట్టండి. ప్రజలే చరిత్ర నిర్మాతలు అని చెప్పి మావో సేటుని చెప్పిండు చైనా విప్లవం సమయంలో. విప్లవకారుడు అనేవాడు, గెరిల్లా అనేవాడు అడవుల్లో కాదు ఉండాల్సింది, ప్రజల మధ్యలో ఉండాలి. శివసాగర్ అంటే కేజీ సత్యమూర్తి అలియా శివసాగర్ ఒక గొప్ప కవిత రాశాడు. ప్రజల కొండల గుండెల మాటల్లో గురి చూసి ట్రిగ్గర్ నొక్కగలిగేవాడే ద్రష్ట, ప్రజలను సాయుధం చేస్తున్న రెవల్యూషనరీ నేడు కవి అంటాడు శివసాగర్. నర్రెంక చెట్టు కింద నరుడో భాస్కరుడా, కన్నెర్రా చేస్తేవయ్యా నరుడో భాస్కరుడా అని ప్రజల మధ్యలో నుండి వచ్చిన భావాలు ఇవన్నీ కూడా. కానీ ఆ కేజీ సత్యమూర్తి కూడా తుపాకీ పట్టుకొని పోరాటం చేశాడండి. నేనేమంటున్నానంటే, కానీ వాళ్ళు ఎన్నో రోజు జనజీవన స్రవంతికి వచ్చిన వాళ్ళు కూడా కేజీ సత్యమూర్తి వచ్చి బీఎస్పీలో జాయిన్ అయ్యాడు. సో ప్రజల నుండి బయటికి పోయిన ఏ గెరిల్లా కానీ, ఏ విప్లవకారుడు కానీ బతికి బెట్టగట్లేడు. గెరిల్లా అనేవాడు నీళ్ళలో చేపలాంటి వాడు, ప్రజలు నీళ్ళు. సో ఈ అడవుల్లోకి పోయి పోరాటం చేయడం, మందు పాత్రలతో పేల్చడం, ఇన్ఫార్మల్ నెపంతో సొంత పార్టీ నాయకులను చంపడం, అదేవిధంగా సామాన్య ప్రజలను చంపడం, ఇవన్నీ కూడా ప్రజలు హర్షించారు. అందుకొరకే ప్రపంచవ్యాప్తంగా కూడా సాయుధ విప్లవాలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి. శాంతియుతంగా వచ్చిన విప్లవాలే సక్సెస్ఫుల్ అవుతున్నాయి. మీరు ఎక్కడైనా చూడండి, మీరు డొనాల్డ్ ట్రంప్ గెలవడం, అదేవిధంగా స్టీర్ కార్మర్ గెలవడం, తర్వాత అదేవిధంగా జర్మనీలో ఆల్టర్నేట్ ఫర్ డ్యూచ్లాండ్ గెలవడం, ఇవన్నీ కూడా ప్రశాంతంగా వస్తున్న విప్లవాలు. అదేవిధంగా అర్జెంటీనాలో మెయిలీ గెలవడం, అదేవిధంగా ఈక్వడార్లో మీకు బ్యూకెలే గెలవడం, అట్లా ప్రతి చోట కూడా ప్రజాస్వామిక విప్లవాలే వస్తున్నాయి తప్ప ఇవన్నీ సక్సెస్ఫుల్ కావు. కానీ అమిత్ షా చెప్పినట్టు 2026 మార్చి 31 నాటికి అసలు నక్సలిజం లేకుండా పోద్ది. అంత ఈజీ కాదు. నక్సలిజం అనేది, ఆ నక్సలిజం ఏ మూలాల నుంచి వచ్చింది, ఎందుకోసం వచ్చిందన్న విషయం అమిత్ షా గారికి స్పష్టమైన. ఆయన కేవలం కైనటిక్ డైరెక్షన్లో ఆలోచిస్తున్నారు. అంటే తుపాకులు, ఎన్కౌంటర్లు, సరెండర్లు, అట్లా నక్సలిజాన్ని చూస్తే వర్కౌట్ కాదు. అది నక్సలిజం అంటే నేను అనేది మార్క్సిజం, లెనిజం, మావో ఆలోచన విధానం అనేది, ఆలోచన విధానం ఎప్పుడు కూడా సజీవంగా ఉంటుంది. ఒక్కరైనా దాన్ని సజీవంగా పెట్టుకుంటారు. కానీ నిజమైన గెరిల్లాలు, నిజంగా కమ్యూనిస్ట్ విప్లవకారులు ఎవరన్నా దేశంలో ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కావాలంటే వాళ్ళు పంతాలు మార్చుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజం మారింది, ప్రపంచం మారింది, సోషల్ మీడియా వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ లేని రోజుల్లో వచ్చిన ఏవైతే భావజాలాలు ఉన్నాయో, సిద్ధాంతాలు వచ్చాయో, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రజల లోపల విపరీతమైన సమాచార విప్లవం వచ్చిన ఈ టైంలో తమ భావజాలాన్ని, ఆచరణ వ్యూహము, ఎత్తుగడలు, ఆచరణ పద్ధతులు, అనుసరించాలన్న పద్ధతులు, అదేవిధంగా లక్ష్యాలు, ఇవన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మావో సెట్టింగ్గా ఉన్నాడు బలమైన పార్టీ, బలమైన ఎర్ర సైన్యం, బలమైన ఐక్య సంఘటన, ఈ 3 ఉంటే చాలు నాడు విప్లవం కోసం. కానీ ఈరోజు బలమైన ప్రజల నుంచి బలమైన కోరిక, విప్లవం రావాలన్న కోరిక లేనప్పుడు ఆ ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. అలాంటి ప్రజా సంఘాలు కానీ, అలాంటి ఎత్తుగడలు అవన్నీ లేవు. ఎంతసేపు తుపాకీ పట్టుకొని వాడిని చంపుడు, వీడిని చంపుడు ఎవరు లైక్ చేయరు. నిజంగా దమ్ముంటే వచ్చి మరి ప్రజారంగం నుండి కొట్లాడాలి.
కానీ నక్సలైట్లు ఎవరైతే ఇష్యూస్ అన్నీ ఆ సమస్యలు ఇప్పటికీ లేవా అణచివేత లేదా, వివక్ష లేదా, అంతరాలు ఇంకా పెరగటం లేదా? ఇలాంటి సందర్భంలో మావోయిస్ట్ పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ సాయుధంగా మారే అవకాశం లేదా? సాయుధంగా విప్లవాలు సక్సెస్ఫుల్ కాదని నేను చెప్తున్నాను. సాయుధంగా విప్లవాలు ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్ కావట్లేదు, ఇక్కడ కూడా కావు. సివిల్ వార్ జరగవచ్చు కానీ విప్లవం అనేది సక్సెస్ఫుల్. మీకు ఇప్పుడు సివిల్ వార్ జరుగుతూనే ఉంటుంది. గాజా, పాలస్తీనా మధ్య జరుగుతుంది. యుక్రెయిన్ ఉక్రెయిన్ అంటే అంతర్జాతీయ యుద్ధం అనుకోండి. సో అట్లా విత్ ఇన్ ద కంట్రీ రకరకాల యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు చెచెన్యా రష్యాతో కొట్లాడింది. చెచెన్యా యుద్ధం సక్సెస్ఫుల్ కాలేదు. సో ఆ విధంగా నేపాల్లో కూడా మావోయిస్టులు 10 సంవత్సరాలు యుద్ధం చేశారు. ప్రచండ, తర్వాత పుష్పకుమార్ దమాలియా ప్రచండ, తర్వాత బాబురాం భట్టారాయ్, వీళ్ళందరూ చేశారు కానీ సక్సెస్ఫుల్ కాలేదు. వాళ్ళు మళ్ళీ ప్రజాస్వామ్యం వచ్చి వాళ్ళు ప్రచండ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు మీతో సహా అందరూ చెప్తున్నారు, ప్రభుత్వాలు చెప్తున్నాయి మీరు బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా అధికారంలో రండి అని. కానీ అది సాధ్యమేనా? ఇంత వివక్ష ఉన్న సమాజంలో ఒకవైపు కాంశీరామ్ గారు చేశారు, అగ్రవర్ణాలు కానీ చాలా కొద్ది రోజులే చేశారు. తర్వాత మాయావతి గారు చేయలేకపోయారు. అవును, అగ్రవర్ణాలు కానీ వివిధ డబ్బు, అవినీతి ఇంత ఉన్న సమాజంలో నిజంగా ఒక పేదవాడు లేదంటే బలహీనుడు వచ్చి పోటీ చేసి గెలవడం సాధ్యమేనా? సాధ్యమే. అదే మీరు అన్నారు అసంప్రదాయమైన రాజకీయాలు చేస్తే సాధ్యమే. అది బట్ సాయుధమైన రాజకీయాలను తీసుకొచ్చి ఇదే అసంప్రదాయమైన రాజకీయం అంటే వర్కౌట్ కాదు. రాజ్యాంగం ఇచ్చిన స్పేస్లో ఇంకా చాలా చేయాల్సి ఉంది. నిజంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ఇవన్నీ కూడా ఫుల్ టైం చేస్తే చాలా మార్పు వస్తుంది దేశంలో. ముందు మనిషికి కావాల్సిన నిబద్ధత. ఆ నిబద్ధత లేని సమాజాన్ని తీసుకొచ్చి నువ్వు విప్లవం విజయవంతం కావాలంటే కాదు. ముందు ఆ బేసిక్ ఫండమెంటల్ వాల్యూస్ మనిషి లోపల, నేను ఎవరిని, నేను ఎందుకోసం ఇప్పుడు దేశంలో పుట్టాను, నా చుట్టూండే ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు, నేను ఎందుకు ఈ విధంగా బతుకుతున్నాను అన్న ఫండమెంటల్ క్వశ్చన్స్. మీరు ఆనెస్ట్గా మీ సమాధానం చెప్తున్నారా? బీఎస్పీలో సాధ్యం కాదనే కదా మీరు బీఆర్ఎస్లోకి మారారు. అలాంటప్పుడు ఒక బలహీన పార్టీ ఎలా ఎదుర్కొంటుంది? నేను బీఆర్ఎస్ అనే వేదిక నేను చాలా లౌకికమైన వేదిక, రాజ్యాంగాన్ని గౌరవించే వేదిక. నేను బీఆర్ఎస్ గురించి అడగటం లేదు. మీరు బీఎస్పీలో ఒక బహుజన పార్టీకి నాయకత్వం వహించి చాలా హోప్స్ క్రియేట్ చేసిన వ్యక్తి. మీరు బీఎస్పీతో సాధ్యం కాదనుకున్నారు కాబట్టే కదా. బీఎస్పీలో ప్రస్తుతం ఉండే నాయకత్వం వల్ల కాదు అని చెప్పాను. బీఎస్పీలో ఉండే ప్రస్తుతమైన నాయకత్వం పూర్తిగా ప్రజలకు దూరం అయిపోయింది. కేవలం తమ బంగళాల్లో ఉంటుంది. తర్వాత ఒక దేశ రాజకీయాలకు, దేశ ప్రజలకు, దేశంలో ఉండే పీడిత ప్రజలకు ఏ బాధలు ఉన్నాయనేది పూర్తిగా అవగాహన చేసుకునే పరిస్థితిలో ఈరోజు బీఎస్పీ అగ్రనాయకత్వం లేదు. ఒక కింది స్థాయి కార్యకర్తలకు ఒక చక్కటి దిశానిర్దేశం చేసే పరిస్థితి లేదు. కేవలం సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెడతాను, సంవత్సరం 2 సార్లు మీటింగ్ పెడతాను, వర్కౌట్ కాదు. మాయావతి గారు చాలా గొప్ప నాయకురాలు, అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆమె చేతినంత కాడికి ఆమె చేశారు. 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంశీరామ్ గారు బతుకున్నప్పుడు ఆయనతో కలిసి పెద్ద ఎత్తున ఒక బహుజన విప్లవం తీసుకొచ్చారు. అబ్సల్యూట్లీ ఆ చరిత్రలో ఆమెకు ఆ స్థానం ఉండిపోతుంది. కానీ ఈరోజు భారతదేశంలో మారిన పరిస్థితి దృష్ట్యా మాయావతి గారి వ్యూహము, ఎత్తుగడ ఈ దేశానికి, బహుజన రాజకీయాలకు పనికిరాదు. లైటర్ వీన్లో ప్రవీణ్ కుమార్ గారు సినిమాలు చూస్తారా? చూస్తాను, అప్పుడప్పుడు సినిమాలు చూస్తాను, ఎప్పుడు కొంచెం తగ్గాయి. ఎలాంటి సినిమాలు చూస్తారు? అన్ని సినిమాలు చూస్తా. తమిళనాడు నుంచి వచ్చే రకరకాల సినిమాలు. ఈ మధ్యన నాకు బాగా ఈ మధ్యకాలంలో నచ్చిన సినిమా తంగాలని, పారంజిత్ తీసిన సినిమా, ఫ్యాసినేటింగ్, చాలా నచ్చింది నాకు. ఓకే, తెలుగులో అయితే మీకు ఇష్టమైన హీరో కానీ డైరెక్టర్ కానీ? మస్తు మంది ఉన్నారు, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క హీరో, ఒక డైరెక్టర్ ఉంటారు. బట్ నాకు పారంజిత్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్యకాలంలో పారంజిత్ తీసిన తంగాలని మాత్రం ఇట్ వాజ్ రియల్లీ ఫ్యాసినేటింగ్. నేను చాలా ప్రభావితమైన మూవీ. అంటే నాకు తెలుసు కానీ పారంజిత్ దాన్ని చిత్రీకరించిన విధం, తర్వాత చయన్ విక్రమ్ ఆ పాత్రలో జీవించిన విధం అనేది, తర్వాత ఆయన ఎన్నుకున్న క్యారెక్టర్స్, తర్వాత కాస్టింగ్, తర్వాత థీమ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, చివరికి ఆ సినిమా పీడిత వర్గాలకు ఇవ్వాలనుకున్న మెసేజ్, పీడిత వర్గాలంటే అందరు ప్రజలు, వాళ్ళకి ఇవ్వాలనుకున్న మెసేజ్ అనేది ఇట్స్ రియలీ ఫ్యాసినేటింగ్. చాలా మంచిగా నచ్చింది. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు నెట్ఫ్లిక్స్లో సీరియల్ చూస్తుంటా, కానీ ఇప్పుడు ఆ టైం కూడా దొరకట్లేదు. జనరల్ నేను పుస్తకాలు ఎక్కువ చదువుతాను. అదే అడగబోతున్నా, మీరు అంటే మీకు ఇష్టమైన పుస్తకాలు అంటే ఎలాంటి పుస్తకాలు చదువుతారు? చెడున్నాయి పుస్తకాలు. ఈ మధ్యకాలంలో నేను వై పూర్ డోంట్ కిల్లర్స్ అని మనోజ్ జోసెఫ్ రాసిన బుక్. అంటే పేద ప్రజలు మనం ఎందుకు చంపడం లేదని, సంపన్న వర్గాలు పేద ప్రజలు ఇప్పటి వరకు మనని చంపకుండా ఎందుకున్నారు ఈ దేశంలో అని మనోజ్ జోసెఫ్ ఒక బుక్ రాశాడు, వై పూర్ డోంట్ కిల్లర్స్. సో
సో ఆ పుస్తకాన్ని నేను చదువుతున్నాను. సో ఐ జస్ట్ స్టార్టెడ్. సో ఇంకా అంతకన్నా ముందు చాలా దోస్తోవిష్కి నేరము శిక్ష చదివాను. అంటే వెనుకబడ్డ తెలంగాణలో ఒక పేద కుటుంబంలో జన్మించారు కదా, మీరు ఎప్పుడు నక్సలిజం పట్ల దిగువ మధ్యతరగతి కూడా. ఆకర్షితులు కాలేదా? నేను విద్యార్థి రాజకీయాల్లో నక్సలైట్ సానుభూతిపరుగా ఉన్నమాట వాస్తవమే. రాడికల్ స్టూడెంట్ యూనియన్ అప్పట్లో మా దగ్గర చాలా బలంగా ఉండేది. కానీ నాకెందుకో వాళ్ళ వ్యవహార శైలి తర్వాత అవన్నీ ఆ రోజుల్లో నచ్చలేదు. అందుకొరకు నేను వాడికి దూరంగా ఉండి తర్వాత సివిల్ సర్వీసెస్ వైపు ఆ ప్రిపరేషన్ వైపు ఫోకస్ చేశాను. కానీ ఒక్కటేంటంటే ఆ రోజుల్లోనే ఈ నేను చెప్పిన పుస్తకాలు ఇవన్నీ చదివే అవకాశం మాకు రావడం, తర్వాత వీటి వల్ల మా భావజాలం అని మారడం, తర్వాత అది మనను వీడకుండా అదే అట్లనే గుండెలో ఉండిపోవడం, దానివల్ల నేను ప్రజలకు చాలా లాభం చేయగలను అనుకుంటున్నాను. సో అప్పట్లో అంతే, ఆ విద్యార్థి దశలో నువ్వు కమ్యూనిస్ట్ కాకపోతే నువ్వు మనిషివే కాదనేది ఆ రోజుల్లో ఉండేది. ఎస్, ఆ రోజుల్లో ఆ రొమాంటిక్ ఆలోచన ఉంటుంది, అది ఎప్పుడైనా ఉంటుంది, ఉండాల్సిందే. ఆ విద్యార్థి దశలో ఆ విప్లవాత్మకమైన భావజాలాలు లేకపోతే సామాజిక చైతన్యం లేనట్టే కదా అర్థం. అందుకొరకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మిమ్మల్ని చాలామంది అడుగుతుంటారు, ఈసారి నేను కలిసినప్పుడు అడుగుతానని చెప్పాను, మీరు ఎందుకు ప్రవీణ్ కుమార్ గారు ఇది నా హెయిర్ స్టైల్ అండి. అంతే, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంతేనే. అంతమించి చాలామంది కొంతమంది ప్రజలు రకరకాల విధాలుగా ఆపాదించుకున్నారు. కొంతమంది ఈ దేశంలో ఉండే పీడిత ప్రజలందరికీ, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే పీడిత విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీషులో మాట్లాడనంత వరకు కూడా ప్రవీణ్ కుమార్ వెంట్రుకలు పెంచుకోవడం చాలా మంచిగా ఉంది. మీరు చెప్పండి, నిజమైతే నిజమే. యోగా అని చేస్తారు? ఆ యోగా నాకు అలవాట్లేదు. సో రన్నింగ్ చేస్తా, వాకింగ్ చేస్తా, తర్వాత మజిల్ ట్రైనింగ్ చేస్తాం. బరాబర్ జిమ్ దొరుకుతాయి, జిమ్ లేకపోతే ఇంట్లోనే చిన్న జిమ్ ఉంది, అక్కడైనా చేస్తా. నేను ఎక్కడ అవకాశం లేకపోతే ఎయిర్పోర్ట్, ఒకవేళ ప్రయాణం చేస్తుంటే ఎయిర్పోర్ట్లో కూడా నా షూస్ ఉంటాయి, ఎయిర్పోర్ట్లో కూడా నేను వాకింగ్ చేస్తాను. ఎక్కడైనా నేను చేస్తూనే ఉంటాను ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ ఇస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అలాంటి అలవాట్లు ఏమీ లేవు. తర్వాత నేను ఇంకా వేరే అలవాట్లు ఏవి లేవు. ఐఎమ్ రియలీ హ్యాపీ. సో అంటే నేను ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నానంటే, ఎక్కువ రోజులు బతికితే ఎక్కువ రోజులు పీడిత ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది, అంతే తప్ప ఆరోగ్యంగా ఉండి నెట్ఫ్లిక్స్ సినిమాలు చూసుకుంటాను, ఒక విల్లాలో బతికి మంచి 10 ఎకరాల భూమి తీసుకొని అది లగ్జరీ కార్లో తిరగడం, అవన్నీ ఐ పాస్డ్ ఆల్ దట్ స్టేజ్. సో నేను ఏ వర్గాల నుంచి వచ్చినో ఆ వర్గాల్లో నేను ఒక్కరిని బాగుపడితే లాభం లేదు, ఇంకా లక్షల మందికి అవకాశం ఇవ్వాలి. దానికోసం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలు వాళ్ళ వైపు తిరుగుతాయి, ఆరోగ్యంగా లేకపోతే ఆలోచనలు మన చుట్టే తిరుగుతాయి, డాక్టర్ చుట్టూ తిరుగుతాయి, మందుల చుట్టూ తిరుగుతాయి, చావు చుట్టూ తిరుగుతాయి. నాకు ఆ భయం లేదు ఇప్పుడు నాకు. ఓకే, తప్పకుండా ప్రవీణ్ కుమార్ గారు మీ ఆశయం నెరవేర్దని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.